ఓకే అమ్మా అంతా రెడీయా? అంతా రెడీ అక్క, కానీ ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. పిచ్చి తల్లి, ముహూర్తానికి టైం ఉండేవేంటి? ఇదే అసలు చాలా మంచి ముహూర్తం. అసలు ఎంత మంచి వెన్యూలో ఉన్నాం చెప్పు. అదిగో అటు చూస్తుంటే కళకళలాడుతూ 10 మంది పెళ్లి కాకుండా నాకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ గడ్డాలు మీసాలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇటువైపు చూస్తుంటేనేమో అరే మేము ఎందుకు పెళ్లి చేసుకున్నాం అన్న ఫీలింగ్లో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇదే కరెక్ట్ లొకేషన్. ఇక్కడే మన బిజినెస్ మనం మొదలు పెట్టేసేయాలి. ప్రమోట్ చేసుకుందామా? మొదలు పెట్టేద్దాం. ఓకే. నమస్కారం అందరికీ, స్వాగతం, శుభ మ్యాట్రిమోనీకి విచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం. యాక్చువల్లీ మేము చేసినటువంటి పెళ్ళిళ్ళన్నీ సూపర్ డూపర్ హిట్టే. అందులో మీకు ఎదురుగా కనిపిస్తున్నారు మా రాజీవ్ గారు అండ్ మేఘ గారు. వాళ్ళ పెళ్లి ఎంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా లైఫ్లో ఇంకా పెళ్లి కాలేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మీ పక్కింటి వాళ్ళు పప్పన్నం ఎప్పుడు పెడతావు బాబు అని అడుగుతూ ఉన్నారా? ఏంట్రా నీ ఫ్రెండ్స్కి పెళ్ళైపోయింది, నువ్వు ఇంకా చేసుకోవట్లేదేంటి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? ఇదంతా విన్న మీ అమ్మా నాన్నలు ఒరేయ్ చేసుకోరా చేసుకోరా నాన్న పెళ్ళి, చేసుకోరా నాన్న పెళ్ళి అని అంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. మా ఈ మ్యాట్రిమోనీలో మీకు ఇట్లా పెళ్లి చేసేస్తాము అండ్ అలాగే మీకు 2 years వారంటీ అండ్ గ్యారంటీ కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఇలా 2 years వారంటీ గ్యారంటీ అంటే మళ్ళీ మనకే రిస్క్, మనల్ని అడుగుతారు. కరెక్ట్ కదా? పెళ్లికి మాత్రం ఎవరు గ్యారంటీ వారంటీ ఇవ్వలేదు. అంతే కరెక్ట్. మేము ఓన్లీ మీకు 2 years వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చేస్తాము. అంటే మా ఆ ఒక్కటి అడక్కు మ్యాట్రిమోనీలో మీరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఊరికే ఫోన్లో అలా లైవ్ షూట్ చేయడం కాదు. మీ గురించి మాకు చెప్పండి, మేము వస్తున్నాం, ఒక్క నిమిషం. పద మీ ప్రొఫైల్స్ అన్ని చూసి మంచి లైవ్ పార్ట్నర్ ని సెట్ చేస్తాం. మనకి చాలా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ కుర్రాడిని చూస్తుంటే అసలు పెళ్లి కాలేదు అనిపిస్తుంది. హే మన భాస్కర్ భట్ల గారు. అవును, మనమే పెళ్లి సంబంధం కుదిర్చాం. వద్దులే పద. ఈ అబ్బాయి ఎవరు బాగున్నాడే? బాగున్నాడు ఏంటి? ఇట్రా మనం పెళ్లి కుదర్చాలి కానీ మనం వెళ్ళి దూకేసి పెళ్లి చేసుకోకూడదు. అర్థమైందా? అంటే బాగున్నాడు. ఒక్క నిమిషం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? కిరణ్ మేడం. చూస్తూ ఉంటే ఆ గడ్డము ఆ జుట్టు కొంచెం పెళ్ళి ఇంకా కాలేదు, ఇంట్లో అడుగుతున్నారు అందరూ పప్పన్నం ఆవకాయ అన్నం అని అని కదా? కరెక్ట్. సి ఐ గెస్డ్ ఇట్ రైట్. నాకు తెలుసు ఫేస్ వాల్యూ అలాంటిది. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు మేడం. పొట్టుకున్న పర్లా, పొడుగున్న పర్లా, సీరియల్ చూసిన పర్లా, చూడకపోయినా పర్లా, జాబ్ చేసిన పర్లా, జాబ్ చేయకపోయినా పర్లా, అమ్మాయి అయితే చాలు మేడం. ఏంటి బాబు చాలా ఎక్కువ కరువులో ఉన్నట్టున్నావు. కాదు, ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు అంటున్నాడు. ఒకసారి ఎలాంటి అమ్మాయి? ఒక్క నిమిషం, ఫోన్ ఏదో వస్తుంది. వన్ సెకండ్. హలో హలో, నేను మాట్లాడతాను. మీ అబ్బాయికండి మంచి ఏంటి మీ ఆయన? మీరు లైవ్ చూస్తున్నారా? ఇతనికి పెళ్ళైపోయిందా? ఏం బాబు పెళ్ళైపోయిందని చెప్పవా నాకు? ఫస్ట్ అయింది మేడం, సెకండ్ కాలేదు. ఫస్ట్ మన మ్యాట్రిమోనీ సైట్ గురించి ఇంత బ్యాడ్గా అనుకుంటున్నారా? పద వెళ్ళిపోదాం. అక్కడ ఉండే వాళ్ళల్లో ఇంకో 2-3 అయితే నాకు కనిపిస్తున్నారు. పెళ్లి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. అలా హాయ్ చెప్తూనే ఉండిపోతాడు. ఇలాగే అందరికీ హాయ్ చెప్తున్నారు, వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు అనుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం అడిగేసి వస్తాను. పాపం చాలా ఔత్సాహికుడిలా కనిపిస్తున్నాడు. చెప్పమ్మా, జాయిన్ అవుతావా ఆ ఒకటి అడక్కు మ్యాట్రిమోనీలో? ఇంట్రెస్ట్ లేదండి. అది చెప్పడానికి నన్ను అక్కడి నుంచి పిలిచావా? నేనేమైనా వడ్డీకి డబ్బులు ఇస్తున్నా అనుకుంటున్నావా? ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి నువ్వు? అమ్మా ఇదిగో ఇలా కాదు. ఐ థింక్ సో మరికొద్ది సేపట్లో ఇక్కడ నరేష్ గారు అని వస్తున్నారు. ఆయన మన మ్యాట్రిమోనీలో జాయిన్ అయ్యాడు అనుకో, సబ్స్క్రిప్షన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అవును, అతన్ని పెట్టేసుకుందాం బ్రాండ్ అంబాసిడర్గా. ఓకే. అతను చేసినటువంటి ఆ ఒకటి అడక్కు టీజర్ కూడా ఉంది, ఒకసారి చూసేద్దామా? వచ్చింది, మొన్నే వచ్చిందా? వచ్చింది. ఓకే, ఒకసారి చూద్దామా టీజరు? ఏంటి సబ్స్క్రైబర్స్, టీజర్ చూద్దామా? ఓకే, లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. 25 రోజుల 10 గంటల 5 నిమిషాల లోపల జరిగితేనే పెళ్లి, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారి. ఆంజనేయుడే. ఏంటికన్నా పెళ్ళెప్పుడు? మా బావగారికి ఇంకా పెళ్ళ ఏంటి అన్నకు పెళ్ళవలేదా? ఇంకా పెళ్ళవలేదా? కమ్మ కాపు బ్రాహ్మణ కులం ఏదైనా హ్యాపీ మ్యాట్రిమోనీకి ఒంటరిగా రండి, జంటగా వెళ్ళండి. నీకప్పుడే పెళ్ళా? పాలి వివాహం అంటారా? సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని OLX లో కొంటున్నారు కానీ ఫ్రెష్ పీస్ ఎందుకు కొనడం లేదో తెలియడం లేదు. నీ టైం స్టార్ట్ అయిపో. మీరు నాకు బాగా నచ్చారండి. నేను మీకు ఓకే అయితే పెళ్లి చేసుకుంటాను. ఆ ఒక్కటి అడక్కు. అమ్మా గారు ఎక్కడికి? అమ్మ ఒకసారి నన్ను రజిత ఆంటీని కలిసి రమ్మంది. ఆంటీయా? అమ్మాయిలు ఉండేసి ఆంటీ రేటుగా పడ్డారా? ఏంటన్నయ్యా, పెళ్ళైతే అదే 10,000. అమ్మని అమ్మ మన యాంగిల్లో ఆలోచించలేదేంటి?
అది సంగతి. చిలక ప్రొడక్షన్స్ అనేటువంటి ఈ బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఒక చక్కటి తెలుగు సినిమాతో డెబ్యూ చేస్తున్నటువంటి రాజీవ్ చిలక గారికి అలాగే వారి సతీమణి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచెప్దాము. వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ గోల్డ్ మనకి బాగా సుపరిచితమైనటువంటి సంస్థ. ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోయినా మనం చోటా భీమ్ లాంటి యానిమేషన్ని చూస్తూ వచ్చాము. సో ఆ చోటా భీమ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళే. అండ్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఒక లైవ్ యాక్షన్ మూవీతో మన ముందుకు వస్తూ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు దెమ్. ఇదే కాకుండా ఇంకొక హిందీ ఫిల్మ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ చోటా భీమ్. ఇప్పటివరకు యానిమేషన్లో చూసాము, లైవ్లో చూడబోతున్నాము. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ, అలాగే మల్లి అంకం గారు ఎక్కడున్నారు? మా డైరెక్టర్ గారు. ఒక్కటి అడక్కు అని ఆయన పెట్టారు అంటే ఆయన లైఫ్లో ఏదో జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆ స్టోరీ ఏమిటో ఆయన్ని అడిగి తెలుసుకుందాము. గోపీ సుందర్ గారి మ్యూజిక్తో అల్లరి నరేష్ గారు ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం, అంటే మనం నాంది లాంటి సినిమా, ఉగ్రం లాంటి సినిమాల్ని చూస్తూ వస్తున్నాము, మళ్ళీ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ ఫరియా అబ్దుల్లా, అలాగే వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు, మనకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్తో ఈ సినిమా మే 3వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ, ఇక ఇంకొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నారు. రేణు ఎక్కడున్నావు? ఇంకా నేను కూడా రెడీగా ఉన్నాను. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మనకి చాలా మంది కస్టమర్స్ వచ్చేటట్టున్నారు. వాళ్ళతో మాట్లాడి సబ్స్క్రైబ్ చేయించుకుందాం. సబ్స్క్రైబర్స్ అనమ్మా బెటర్. చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకి దొరికేటట్టుగా ఉన్నారు. Okay. నాకు బోనస్ కూడా వస్తుందేమో. హలో అండి, హాయ్, నమస్కారం. మీ పేరు? సతీష్. సతీష్ గారు. సతీష్ గారు, సుమ గారికి హాయ్ చెప్తారా? హాయ్ సుమా గారు. హాయ్ చెప్పినందుకు ఒక 1000 రూపాయలు అకౌంట్లో వేస్తారా? ఎందుకు మీకు పెళ్ళయిందా? ఈ కొత్త ఆఫర్ ఎక్కడ స్టార్ట్ చేసావు రేణు నువ్వు? మిమ్మల్ని చూసాక అనిపిస్తుంది అక్క చాలా ఇలాంటివి. బ్యూటిఫుల్. నీకు డెఫినెట్లీ నేను బోనస్ ఇస్తాను. అతనికి పెళ్ళయిందా అడుగు. పెళ్ళయిందా? అవ్వలేదా? అయ్యో ఇంకా కాలేదంట. నువ్వు అంత రియాక్షన్ ఇవ్వకు, నీ డీటెయిల్స్ అడిగేలా ఉన్నాడు. కాదు, ఇంతకీ మీ పేరేంటన్నారు? సతీష్ అండి. ఓకే, సతీష్ గారు. సతీష్ గారు, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? సింపుల్ ఉంటే చాలండి. సింపుల్ ఉంటే చాలంట. అంటే సింపుల్ గా నాలాగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఇలాంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ మీలా ఉంటే చాలండి సుమా గారు. నాలా ఉంటే చాలా, కానీ ఇలాంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. చంద్ర, నీ పేరు అదేనా? సతీష్. వాట్ ఎవర్ సతీష్, వాట్ టు డూ. ఎనీవే, వేరే క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పు. చూడు సతీ, సుమా గారు లాంటి వాళ్ళంటే కష్టం. ఇంకొక ఐడియాలజీ ఏమైనా చెప్పు. ఇంకా అంటే కష్టం అండి. ఆ పక్కన కూర్చున్నటువంటి అబ్బాయి ముసుముసులు నవ్వు. హాయ్, మీ పేరు? రంజిత్. ఎందుకు మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? తెలుగు ఏంటి? తెలుగు రాదు అంట. తెలుగు రాదు. हमारे आ ఒకటి एक बार नहीं पूछो అది. इसमें हमको हिंदी सब्सक्रिप्शन भी है. ओके ओके है? हाँ. थैंक यू मैम. చేస్తా है आपको सब्सक्रिप्शन? शादी उसके हो मुंह गई అంట షాదీ. మనకు పని లేదు. उसके मुंह के पास माइक रखो. एक बार. हाँ, मेरी शादी हो गई. शादी हो गई. यस. हे उकड़ा मैं देखा कहीं. हाँ, ये मेरे सब्सक्रिप्शन आए थे. हाँ, ఒకటి అడక్కు मैट्रिमोनी साइट में. हमारे पास शादी हुआ ना. बीवी अच्छा है. अच्छा, 2 बहुत years, अच्छा है. बहुत अच्छा है. 2-3 years वारंटी. ओके. ఓకే. పక్కన కూర్చున్నాడు చూడు, అడుగు. షిట్ బాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? अमरीश शर्मा. ఆయన కూడా హిందీనా తమిళ ఏంటో అడుగు. हिंदी. హిందీ. హిందీ. అయినా కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఓన్లీ రీజనల్ వరకు పరిమితం కావడం లేదు. వీఆర్ ఆల్సో పాన్ ఇండియా. అవర్ మ్యాట్రిమోనీ సైట్ ఇస్ పాన్ ఇండియా. ఎలాంటి అమ్మాయి కావాలి బాబు? Sorry, I don't understand. ऐसी लड़की ओ, कैसा हिंदी? चाहिए? हाँ. Not decided yet. వీళ్ళందరూ రాజీవ్ గారు మీ హిందీ సినిమా కోసం వచ్చినట్టున్నారు ఇప్పుడే. కైసే లడ్కి చాహియే? కుచ్ కుచ్ హోతా హై, हमने देखा प्यार किया. ఏంటి సినిమాల పేర్లు? दिल वाले दुल्हनिया ले जाएंगे. दुल्हनिया ले जाएंगे. दिल वाले दुनिया ले जाएंगे. ओके, काजोल. काजल जैसी लड़की चाहिए आपको? या that's nice. क्यों? बस दिल वाले दुनिया ले जाएंगे. బస్ దిల్ వాలే దుల్హనియా లే జాయింగేనా? మొత్తం నువ్వు అటువైపు ఎందుకు నార్త్ ఇండియా వైపు వెళ్ళావు మొత్తం? ఎందుకు ఇటు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాను. పైగా అంతా మొత్తం పెళ్ళైన వాళ్ళు ఆ మ్యాట్రిమోనీ సైట్ ని తొక్కేయాలనుకుంటున్నారు. తర్వాత అసలు ఆగలేకపోతున్నాను అక్క. ఏం చేయమంటావు? ఎక్కడ అమ్మ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు? నాకు ఎందుకో ఇటురా రేణు, నువ్వు ఇక్కడ రా. ఇటు సైడ్ చూడు, అసలు కళకళలు ఆడుతున్నారు మొత్తం. ఓకే, నాకు నచ్చలేదు. ఒక్కళ్ళకి కూడా పెళ్ళైతే కాలేదు. ఇటురా. బేసిక్ గా ఇటు అబ్బాయిలతో మాట్లాడుతున్నానని వాళ్ళే తిట్టుకున్నారు ఇక్కడ. అటువైపు వెళ్ళి మాట్లాడు. చూడు, అందులో ఒక అమ్మాయి కూర్చొని ఉంది, రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి ఆ అమ్మాయిని అడుగు. అమ్మాయిని అడుగు.
ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. అల్లరి నరేష్ గారు అండ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా, గోపీ సుందర్ గారి మ్యూజిక్తో, మలి అంకం గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా. క్యా హువా? చూసావా, ఇది కరువు ప్రాంతం అని నేను ఇట్టే చెప్పగలుగుతాను. అక్కడ అంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఆ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఉంది అక్కడ. ఇవ్వు మైక్ ఇవ్వు పాపం. ఆల్రెడీ రెడీగా ఉంది. ఇందుకే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఓ యు ఆర్ సిగ్గింగ్. అంటే సిగ్గుపడే అబ్బాయి అయితే బెటర్ అని ఫీల్ అవుతుందని. చెప్పమ్మా, వద్దా పెళ్ళొద్దా? పెళ్ళి కావాలా? కావాలి. ఓ నాన్న పెళ్ళి కావాలి అలాగా? కాదు, ఎలాంటి అబ్బాయి ఉన్న క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? నన్ను మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి. ఓ ఇదిగో అలా అనుకోకు. నీ రీల్స్ బాగా తీసేటువంటి ఒక మంచి పర్సన్ వచ్చేస్తాడు నీ లైఫ్లోకి. ఉన్నారు. ఉన్నాడా? ఉన్నాడు. కాంగ్రెస్ పెళ్ళైపోయిందా? ఓహోహో, ఓకే అర్థమైందనమాట. ఇంట్లో కూడా తెలుసా అమ్మా ఇవాళ లైవ్ టెలికాస్ట్ అవుతోంది? లేకపోతే మా వల్ల తెలిసిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు, వైరల్ అయిపోతావు. ఓకేనా నీకు? ఓకే ఓకే. ఓ చాలా ధైర్యంగా ఉన్నారమ్మా అమ్మాయిలు. వెరీ గుడ్, ఐ లైక్ ద స్పిరిట్. విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, దాంట్లో కూడా మేము మీ మ్యారేజ్ ఏమైనా ఉంటే చెప్పండి. యూవీ మీడియా అని, ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇక్కడే ఉంటాడు ఎక్కడో వెంకట్. యూవీ మీడియా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ సంగతి ఒకసారి చూసుకోవాలి. ఈ లోపు రేణు ఏం చేద్దామంటే ఒక సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్లే చేసేద్దాం. ఓకే, లెట్స్ హ్యావ్ అ సాంగ్. ఓ మేడం సాంగ్ ప్లే ప్లీజ్. ఓయమ్మా కొంచెం ఆగవే, మనసే చెప్పే మాటని పూర్తిగా వినరాదే. నీ బొమ్మ మదిలో ఉన్నదే, ఎన్ని జన్మలకైనా జరగదులే. చూసి చూడగానే కన్ను కళ్ళకి అద్దుకుంది నిన్ను, కనుకే వెంట తిరుగుతున్నా ఎంతలా. కొంచెం కనికరిస్తే నన్ను, విరిగి మీద పడదు మిన్ను. అరరే మూతి ముడుచుకోకే అంతలా. Oh madam, I'm waiting for you. 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 తగ్గేది కాదే నీ మీద ఉన్న ఇష్టము, నువ్వు లేని బతుకు అయిపోదనేల మట్టము. అచ్చంగా నువ్వే నాకున్న దిక్కు, నువ్వు దక్కగానే తీరుస్తా మొక్కు. ప్రతి క్షణం ప్రదక్షిణ నీ చుట్టూరా. ఓ మేడం, I'm waiting for you. Oh madam, I'm waiting for you. Oh madam, I'm waiting for you. Oh madam, I'm waiting for you. కట్టేసుకోవే నీ కొంగుకేసి ప్రాణము, పెట్టేసుకోవే నట్టింటిలోన పాదము. నా ఊపిరంతా నీ పేర రాస్తా, మారాణిలాగా నూరేళ్ళు చూస్తా. సరే అని అనొచ్చుగా దారి అంతటా పువ్వులు పోస్తా. ఓ
టైమింగ్ ఓ మేడం వెయిటింగ్ ఫర్ యూ అంటుంటే కరెక్ట్గా ఎంటర్ అయిపోయింది మన ఫరియా అబ్దుల్లా అండ్ హార్టీ వెల్కమ్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అన్నీ మీకు మే 3వ తారీఖున ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ వస్తుంది. ఆల్రెడీ మీరు జాతిరత్నాలు లాంటి సినిమాతో అందరినీ కడుపుబ్బ నవ్వించేశారు. ఆ బెయిల్ ఏదో ఇచ్చేయండి సార్ అని కూడా చెప్పించేశారు అందరితో. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫరియా అండ్ వెల్కమ్ టు అవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇక ఇవాళ మన కార్యక్రమానికి జెమీ ఈజ్ ఆల్సో హియర్. జానీ లివర్ గారి పేరు ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఆయన మనల్ని చాలా రకరకాలైనటువంటి క్యారెక్టర్స్తో అలాగే క్యారెక్టరైజేషన్స్తో కడుపుబ్బ నవ్వించారు. ఇప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అమ్మాయి జేమీ ఈజ్ ఆల్సో గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టాలీవుడ్. ఆ ఒక్కటి అడక్కు అనేటువంటి ఈ సినిమా ద్వారా విషింగ్ హర్ సూపర్ సక్సెస్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ఇప్పుడే ఈ పాట కూడా మనం జస్ట్ విన్నాము. మా భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. తర్వాత ఓకే కమింగ్ అప్లో భాస్కర్ భట్ల గారు వస్తున్నారు అని అనౌన్స్ చేయడానికి నేను ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ చేశాను. భాను మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా భాను మాస్టర్. భాను మాస్టర్ మీకు పెళ్ళయిందా? జస్ట్ కాలేదా? అంతే, అబ్బాయిలు పెళ్ళైనా సరే కాలేదని తిరుగుతూ ఉంటారు. కానీ రండి మాస్టర్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ టాపిక్, చెప్పండి మాస్టర్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇలాగే మీరు చాలా సంబంధాలు చూసిన తర్వాత ఒక సంబంధం ఓకే చేశారు. అవునండి. ఓకే, మీకేమనిపిస్తుంది పెళ్లి గురించి? మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ ఉన్నా కాబట్టి నాది చాలా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని అనుకోవాలి. ఓకే, నాకు మీరు చెప్తూ ఉంటే ఇంట్లో మీ ఆవిడ చూస్తుంది కాబట్టి ఇలా చెప్పు లేకపోతే నీ సంగతి చెప్తాను టైప్లో చెప్పారేంటి మీరు? లేదు, అంటే నేను సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఓ ఫ్యామిలీ సపోర్ట్, వైఫ్ సపోర్ట్ బాగుంటేనే కదా ఉంటాం. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్. ఎస్, బిహైండే కాదు, ఈ మధ్యకాలంలో బిసైడ్, ఇన్ ఫ్రంట్, ఎవ్రీవేర్. సూపర్. సో మాస్టర్ చెప్పండి ఈ మూవీలో మీరు చేసినటువంటి సాంగ్స్ గురించి. ఈ ఆ ఒక్కటి అడక్కు ఇట్స్ మల్లి గారు విత్ డిఫరెంట్ విజన్ అండి. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. ఈ టైంలో క్వాలిటీ మేకింగ్ కావాలి. రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో 3 సాంగ్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ టైంలో అంటే ఏది అడిగినా వద్దనకుండా ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి కారణం, రీసెంట్గా నిన్న రిలీజ్ అయిన రాజాధర సాంగ్ అంత బాగా రావడానికి కారణం రాజీవ్ గారు. అండ్ సూర్యభాయ్ సూపర్ వర్క్. మన డిఓపి సూర్య గారు అమేజింగ్ వర్క్. ఈ సినిమాకి తన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. నేను నిజంగా అంటే ఈ సినిమా క్వాలిటీ పోస్టర్స్ దగ్గర నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అన్నిట్లో సూర్యభాయ్ ఆల్ ద బెస్ట్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆ టీమ్. ఆ ఒకటి అడగ మాస్టర్ ఏమైనా ఒక స్టెప్ చేస్తే బాగుండు. యాక్చువల్లీ పాట మా దగ్గర రెడీగా ఉంది. పాట ఏ పాట ప్లే చేయమంటారు? వస్తారు, నేను చేస్తాను అనుకుంటున్నారా మాస్టర్? నో, జెమీ వస్తారు. జెమీ కమాన్ కమాన్. ఫరియా ఓకే లేటర్, ఫరియా లేటర్ వస్తారంట. జెమీ కమ్ కమ్. ఓకే, సో మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. ఆర్ యు ఆల్ రెడీ టు డాన్స్? ఇక్కడే చేయండి లోపల నుంచి. జేమీ కూతురా మూవీలో? ఓకే, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కూతురు ఏంటో అనుకున్నాను నేను జేమీకి. ఓకే, సాంగ్ ప్లీజ్. రాజా రాజాధి రాజా మతాండ తేజ అదిగో అందాల రోజా చూడు సిగ్గే మానేసి కుటకలు మింగేసి కనులు పులాసగా తెరిచేసి తను విల్లు ఎక్కు పెట్టిందో మరి గోల్డ్ మెడల్స్ వచ్చి పడతాయే. హే అదే కదా నా టెన్షన్. అమ్మో తాళి కట్టాక తేడా గాని వచ్చిందో. విల్లు విరగొట్టినట్టు నన్ను విరగొట్టేస్తది వద్దు పిల్ల వద్దు. బాణాలతో గుచ్చి గుచ్చి బాణామతి చేసేస్తది వద్దు అస్సలొద్దు. విల్లు థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, సూపర్.
నీకే ఫస్ట్ ప్రైజ్ ఈరోజు. కంగ్రాచులేషన్స్ జేమీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే సినిమాలో ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వారిలో కొంతమంది ఈరోజు మన కార్యక్రమానికి రావడం జరిగింది. కల్పలత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే సంధ్యా జనక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఆ ఒక్కటి అడక్కు మ్యూజిక్ ఇస్ ఆన్ సారిగమా అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై UV Media Entertainment at your doorstep. Hi Sandhya garu, looking beautiful. Same here with you too. Thank you so much. What do you have to say about your character? Ee cinema lo mee character gurinchi. A very good evening to all of you. Ee movie gurinchi cheppalante I am extremely delighted to be a part of this movie. Okati Adakku. And I had a chance to work with beautiful heroine Faria Abdullah and of course Alar Naresh garu. And Alar Naresh garto నేను ముందు కూడా చేశాను. కత్తి కాంతారాలో మదర్ క్యారెక్టర్, తర్వాత యముడికి మొగుళ్ళలో మదర్ క్యారెక్టర్, తర్వాత ఐ థింక్ ఇంకొక మూవీ కూడా ఉంది, అందులో కూడా చేశాను. And this is a fourth movie. And I wish the team of Okati Adakku lots of luck. And Director Malli garu, I'm sure you're going to score a tremendous hit. Endukante idi malli comedy category, and Alar Naresh garu, as we know, and definitely he'll shine through the movie and along with our lovely heroine Faria Abdullah garu. Okay, thank you very much. Lovely speaking to you all, and and of course beautiful Suma here. పర్లేదండి, ఇట్స్ ఓకే. నా గురించి చెప్పకపోయినా పర్లేదు. బ్యూటిఫుల్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే నా పేరే వస్తుంది ఫస్ట్. చూసారా, దే టైప్డ్ ఇట్ ఆల్రెడీ. She is, of course, she is a live wire, and I really admire your punches. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కల్పలత గారు, కృపయా ప్రతీక్ష కీజియే, ఆప్ కతార్ మే థీ, అవి బాత్ కీజియే. తెలుగులో మాట్లాడొచ్చు కదా, తెలుగు వస్తుంది. ఏమండి మీరు పుష్ప సినిమా చేశారు పాన్ ఇండియా, ఆప్కే బాత్ హమ్ హిందీ మే సునే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు మల్లి సార్. వచ్చేసారు మన అల్లరి నరేష్ గారు, వచ్చేసారు. ఎక్కడున్నా సరే మనకి ఎత్తులో కనిపించేటువంటి మన హీరో అల్లరి నరేష్ గారు మళ్ళీ అల్లరి చేయడానికి సిద్ధమైపోయారు. ఎస్, ఐ థింక్ అల్లరి నరేష్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్లు వరుసగా హోస్ట్ చేస్తూ నాంది, ఉగ్రం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా ఆ ఒక్కటి అడక్కు అంటూ ఫుల్ ఫన్తో మనల్ని మే 3వ తారీఖున ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న అల్లరి నరేష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే ఒక డిఫరెంట్ జాన్రా మధ్యలో ట్రై చేస్తూ అండ్ ఇలాంటి ఫిల్మ్స్ని కూడా చేస్తూ ఉన్నందుకు మిమ్మల్ని నిజంగా అభినందిస్తూ, ఎస్, ఓవర్ టు కల్పలత. నేను మాట్లాడుతున్నాను కదా, మా అమ్మ భయపడుతుందని మా అబ్బాయి వచ్చేసాడు సడన్గా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సూర్య సార్, డిఓపి సార్ చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ సార్ ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి కొడుకుని ఆ ఒక్కటి అడకు మే 3 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి అందరూ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కల్పలత గారు. అండ్ ఈ సినిమాని 2 స్టేట్స్లోనూ మన ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేస్తున్నారు. సునీల్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కల్పలత గారు. ఓకే, సో ఇప్పుడు మన ప్రొడక్షన్ హౌస్ చిలక ప్రొడక్షన్స్ అనేటువంటి ఈ సంస్థని పెట్టి మొట్టమొదటి సినిమాగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ని మనకు అందించబోతున్నటువంటి రాజీవ్ గారికి అభినందనలు తెలియచెప్తూ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము.
అది ప్రొడక్షన్ హౌస్ మనకి ఆల్రెడీ బాగా సుపరిచితమైనటువంటి గ్రీన్ గోల్డ్. ఐ థింక్ లాట్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్. అటు నుంచి చాలా చప్పట్లు, ఈలలు, గోలలు వినిపించేస్తూ ఉన్నాయి. చోటా భీమ్ సిరీస్ ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్టో ఈ సినిమాని చిలుక ప్రొడక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేసి తీస్తున్నటువంటి రాజీవ్ గారికి ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే మరొకసారి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. దేవాకట్ట గారు, అలాగే అనీష్ కురివెల్ల గారు. ఐ థింక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇద్దరు కూడా బోలెంత డిస్కషన్స్ చేసేశారు. మరికొద్దిసేపట్లో మనతో వచ్చి ఈ సినిమా గురించి డిస్కషన్ పెడతారు. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు అండ్ డిఓపి సూర్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇందాక ఓ మేడం పాట విన్నాము, రాసినటువంటి లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు ఎన్నో వందల వేల పాటల్ని మనకు అందించారు తెలుగు సాహిత్యానికి. అండ్ ఈ సినిమా డిఓపి సూర్య గారు ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా అయినా సార్, జస్ట్ ఊరికి హలో చెప్పేసి వెళ్ళిపోండి సార్. ఓ అది కూడా ఓకే, అక్కడే చూడండి ఆయన, అదిగో అక్కడ నించున్నారే ఆయనే డిఓపి సూర్య గారు. ఎస్, అందరికీ నమస్తే అండి. నాకు నరేష్ గారితో చాలా ఇష్టం, ఆయనతో మంచి రిలేషన్ ఉంది. నన్ను సినిమా రైటర్గా నా మెడలో గంట కట్టింది ఈవి సత్యనారాయణ గారు. సో మా డైరెక్టర్ గారు అబ్బాయి ఇష్టం నరేష్ గారు. ఆయనకి ఏ సినిమా రాసినా గుర్తుండిపోవాలని, నా పాటలు గుర్తుండిపోవాలని, నేను ఆయన గుర్తుండిపోవాలని ప్రయత్నం చేస్తుంటా. సో ఇందులో మంచి అవకాశం దొరికింది. ఓ మేడం సాంగ్తో పాటు అమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకి అనే పాట, అండ్ రేపు రాబోయే రిలీజ్ అవబోయే రాజాది రాజా పాట, 3 పాటలు రాసే అవకాశం నాకు దొరికింది. సో రాజీవ్ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ సినిమా ప్రొడక్షన్. సో ఆ ప్రొడక్షన్లో నేను 3 పాటలు వేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే గోపి సుందర్ సంగీతం అద్భుతం. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఈ పాటలు పిక్చర్ చేసిన భాను, అలాగే కొరియోగ్రఫీ చేసిన భాను అండ్ సూర్య, పేరు పైన కృతజ్ఞతలు. అలాగే దర్శకుడు మళ్ళీ, ఆయనతో నాకు దాదాపు ఒక 20 ఏళ్ళ అనుబంధం. సో నా కెరీర్ కొత్తలో పరిచయమైన వ్యక్తి అయిన, అప్పటి నుంచి చాలా చాలా సినిమాలకి అసోసియేట్గా, కోఆర్డినేటర్గా పనిచేసి ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మల్లి గారు. అండ్ యూనిట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. అండ్ ఇసీ బాత్ పే అంటే మనకి ఇందాక హిందీ వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి ముझे హిందీ भी आती है హూ హా. ఇప్పుడు ఒక మంచి పాట చూసేద్దాము మనం సినిమా నుంచి. గోపి సుందర్ గారి మ్యూజిక్లో వచ్చిన అనదర్ వన్ బ్యూటిఫుల్ మెలడీ ఫ్రమ్ ఆ ఒకటి అడక్కు. ఇష్టాన్ని దాచడం ఎంతో కష్టం తెలుసునా, కన్నుల్లో కనబడిపోదా ఏదో రోజునా, బయటే పడిపోకు అంటూ మదినే ఆపినా, అది నీ మాటల్ని వింటూ తలనే ఊపునా, అమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకి, కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతి, మొత్తం సాంగ్ ఈరోజు మేము ప్లే చేయట్లేదు, ఎందుకంటే మే 3వ తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం సినిమాలోని పాటల్ని మాటల్ని మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాము. ఐ థింక్ చాలా ఎక్కువ మంది రిలేట్ అయ్యేటువంటి కథ కాదు, మొత్తం పాపులేషన్ అందరూ రిలేట్ అయ్యేటువంటి కథ. పెళ్లితో ఎవరు రిలేట్ అవ్వరు చెప్పండి? ఐదర్ పెళ్ళైన వాళ్ళు లేదా పెళ్లి కాని వాళ్ళు, ఓన్లీ 2 వర్గాలే ఉంటాయి కాబట్టి అందరూ రిలేట్ చేసేటువంటి ఈ సబ్జెక్ట్తో, అందరికీ నచ్చేటువంటి పాటలతో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. మే 3rd ఇన్ థియేటర్స్. సినిమాని చూసి ఎంజాయ్ చేసేద్దాము. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి చాలాసేపటి క్రితమే విచ్చేసి ఇక్కడెక్కడా కూడా మనకి కనిపించకుండా అదిగో అల్లంత దూరంలో నించున్నటువంటి మా అబ్బూర్ రవి గారిని, మనకి చాలా హిట్ సినిమాలకి అటు మాటలు, స్క్రీన్ ప్లే, కథ అందించేటువంటి గ్రేట్ స్క్రీన్ ప్లే రైటర్ అబ్బూర్ రవి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ఈ సినిమాకి కూడా అద్భుతమైనటువంటి పనితనాన్ని కనపరిచినటువంటి వారి గురించి మనం చెప్పక్కర్లేదు. మే 3rd థియేటర్స్లో చూస్తాము. ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్. ఓకే, చోటా కే ప్రసాద్ గారిని కూడా, ఎడిటర్ గారిని కూడా వేదిక మీదకి
తోలుకొని కాదు, తీసుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లాక్కొని రావాల్సిందిగా. చోటకి ప్రసాద్ గారు ఎడిటింగ్లో ఈ బిట్ తీసేద్దాం అనుకున్నారు, కానీ తప్పలేదు. ఈ కనిపించుకోవడం ఆ మూల ఈ మూల తిరుగుతున్నాడండి. నాకు నలుమూలలు తెలుసండి. అర్థమైపోయింది. అందరికీ నమస్కారం అండి. ఈ ఎలా చెప్పాలి అంటే, మొన్న నేను ఒక మాట మాట్లాడుతూ క్రాస్ రోడ్స్లో ఉన్న పెళ్ళి కావాల్సిన ప్రతి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటి ఒక ఎమోషన్ చూడగలిగితే మీరు దీంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి, అమ్మా నాన్న తాపత్రయం చూడండి, ఆ పెళ్ళి సెటిల్ అయినప్పుడు వాళ్ళ హంగామా చూడండి, పెళ్లి కొడుక్కి కానీ ఆ అబ్బాయికి పెళ్లి సెటిల్ అయినప్పుడు ఆ అమ్మా నాన్న పడే సంతోషం చూడండి, ఆ పెళ్ళి జరుగుతున్నప్పుడు నా కొడుకు సెటిల్ అయ్యాడు, నా కూతుర్ని సెటిల్ చేయగలిగాను అని అమ్మా నాన్న పడే ఒక సంతోషం చూడండి. ఆ సంతోషం వాళ్ళకి దొరకకుండా, వాళ్ళకి అందకుండా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఆ మోసాలు చెప్పడానికి చేసిన ప్రయత్నం. వాళ్ళ ఆనందానికి చిల్లు పడుతోంది, వాళ్ళ బాధలు బయటికి రాకుండా 4 గోడల మధ్య మిగిలిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు ఎప్పుడు పెళ్ళి అవుతుందని ఎదురుచూపులో వెళ్ళిపోతున్నాయి. ఆ ఎదురుచూపుకి మనందరి జాలి దొరుకుతుందే తప్ప వాళ్ళ జీవితాలకు ఆన్సర్ దొరకట్లా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడ జాగ్రత్త తీసుకుంటే మంచిది, ఇవన్నీ చెప్పడానికి, సరదాగా చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఆ బాధలో ప్యాథరిక్ కామెడీ అని సరదాగా ఉంటుంది, లోపల ఎక్కడో బాధ ఉంటుంది. అందరిని చూసి నవ్వుతూ ఉంటాం కానీ లోపల ఎక్కడో బాధ ఉంటుంది. ఆ నవ్వు మీకు వస్తుంది, ఆ బాధ మీకు వస్తుంది, ఆ ప్రశ్న మీలో కలుగుతుంది. ఇంటికి ఆ ప్రశ్న తీసుకుని వెళ్తారు, మీరు జాగ్రత్త పడతారు, సంతోషంగా ఉంటారు అన్న ఆలోచనతో ఈ సినిమా చేయడం జరిగింది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. కుర్రాళ్ళు కంపల్సరీ చూడాల్సిన సినిమా అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. రవి గారు, ఎప్పుడైనా మీకు ఈ క్వశ్చన్ అడగకుండా ఉంటే బాగుండేది అనేది మీ లైఫ్లో ఏది? అంటే మరీ ప్రైవేట్ స్పేస్ అయితే చెప్పక్కర్లేదు, బట్ కాదు పైకి వచ్చి మాట్లాడండి. థ్యాంక్స్ అండి, నా గురించేనా? అనవసరంగా అడిగాను. అయినా మేము అడుగుతూనే ఉంటామండి. సార్, ఈ సినిమా మొత్తంలో అరే చాలా కష్టంగా, ఎందుకు ఇది నేను ఎడిటింగ్లో దీన్ని ఇంకా ట్రిమ్ చేయాల్సి వస్తుంది, ఉంచితే బాగుండేది అనిపించిన సన్నివేశాలు, సీన్లు? యాక్చువల్లీ ఆ ఒక్కటి అడుగునే సినిమా కామెడీకి ఎంత ప్రియారిటీ ఇచ్చుకుంటున్నారో దానికి మించి ఎమోషన్స్కి అండి, కంటెంట్కి అండ్ సోషల్ కాజ్ ఒకటి ఉంది. అంటే ప్రతి ఒక్కడు ఒకసారి ఈ పాయింట్ అవును కరెక్టే కదా, మనకి ఇదంతా తెలియదు. యాక్చువల్లీ మేము ఈ సినిమాలో టచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు బయటకు ఎవరికీ తెలియదు. అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళకి దాంతో పని లేదు, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అది అయినా తప్పులేదు. అర్థమైంది. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి మ్యారేజ్ బ్యూరోస్తో మనకి పని లేదు, అండ్ పెళ్ళి కాని వాళ్ళకి చిన్న చిన్న తప్పులు జరిగిన చాలు, ముందు పెళ్ళి అయిపోతే చాలు అన్న అది అలా ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఆ కామెడీని కంటెంట్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ సినిమాకి న్యాయం చేయడం కోసం కొంచెం జరుగుతుంటాయి అలా. ఎస్, అంటే ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్తో మన అల్లరి నరేష్ గారు 100% అండి, 100%కి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే కంటెంట్ ప్రజెంట్ చేస్తూ వెళ్తాం సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చోటకి ప్రసాద్ గారు, లక్కీగా ఇక్కడ ఎడిటింగ్ ఏం లేదు, మొత్తం లైవ్లో వెళ్ళిపోతుంది. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ సారీగమా. ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన మన అనీష్ కురివెల్ల గారు, హీఈస్ అన్ యాక్టర్, డైరెక్టర్, అలాగే సింగర్, యాంకర్, అంటే ఫ్యూచర్లో చేస్తారు మీరని ఆశతో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ అండ్ ఆల్సో దేవకట్ట గారు, డైరెక్టర్ దేవకట్ట గారిని కూడా సాధారణంగా స్వాగతిస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ ఆఫ్ యు ఆల్ సార్. అనీష్ గారు, ఈ స్టోరీ మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఏదైనా మీ లైఫ్లో సమ్ కనెక్షన్స్ అనిపించాయా? వేర్ పీపుల్ ఆస్క్డ్ యూ, ఇంకా పెళ్ళి ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా, సంథింగ్ దట్ కనెక్టెడ్?
పెళ్ళైందా అనేష్ నీకు? ఒకటి అడగద్దు. ఐ థింక్ ఐమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ అ ప్లేస్. నా పెళ్ళియే కాలేదండి, సో నేను ఇంకా ఒక సింగిల్ గైనే. నో, ఐ హ్యావ్ సంబడి వెరీ స్పెషల్ విత్ మీ ఇన్ మై హార్ట్. సో ఐ ప్రాబ్లీ అంటే పెళ్లి గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ సినిమాలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడచ్చు. రియలీ ఇట్స్ బీన్ సచ్ అ ప్లెజర్ఫుల్ ఫన్ experience working on this film. Seeing Naresh Garu come back with these vibes, being a part of a feel-good film, for me means a lot, because we've all seen him just excel in those kind of roles, and it's been a long-awaited sort of and a chala number of months or maybe couple of years tarvata we're getting to see him play something like this. So naakadi, this is something I'm really looking forward to. Faria has been amazing as a co-actor also in this film. I can't wait to see the both of them. Ante both together light up the screen and నాకు అనిపించింది సినిమా చూసేటప్పుడు, వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు. మళ్ళీ I have seen you over the years. You have been working so hard, and to see your dreams come true together like this, I know what it means. అంటే ఒక ఫస్ట్ ఫిలిం బయట రావడం, అది రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ అ హ్యూజ్ మూమెంట్. సో మై హార్ట్ ఇస్ విత్ యూ బ్రదర్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రాజీవ్ సార్, యూ బీన్ అన్ ఎక్సెప్షనల్ ప్రొడ్యూసర్, క్రాఫ్టింగ్ దిస్ ఫిలిం, బ్రింగింగ్ ఇట్ టుగెదర్ ఓవర్ సచ్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. నేను ఒక యాక్టర్గా సినిమా సెట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను చూసేది ఒక వైబ్ అండి. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ టు కమ్ ఆన్ ద సెట్ అండ్ వర్క్ విత్ దీస్ యాక్టర్స్. ఇట్స్ బీన్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. And I can guarantee that audiences రేపు సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అదే చూస్తారు, అదే ఫీల్ అవుతారు. సో మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నరేష్ గారు, can't wait to see you just kill it on screen. I'm really excited. And Ravi garu, wonderful to see you here. His words, his thoughts, they come with so much matter. So I'm really excited. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవకట్ట గారు, మీ విషెస్. నరేష్, ఫన్ నుంచి ఫన్కి వచ్చావా? ఇంకా డేస్లో ఉన్నావా? వెరీ స్పెషల్ ఈవెంట్ ఫర్ మీ ఆల్సో దిస్ వన్. నరేష్ ఈజ్ వెరీ హార్ట్లీ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ నరేష్ చాలా నేను రెస్పెక్ట్ చేసే వెర్సటైల్ యాక్టర్స్లో ఒకడు. ఎప్పుడు తను ఒక రెండు మూడు సీరియస్ సినిమాలు చేశాడంటే నెక్స్ట్ కామెడీ ఎప్పుడు చేస్తాడా అనిపిస్తుంది. 2-3 కామెడీ చేస్తే నెక్స్ట్ సీరియస్ ఎప్పుడు చేస్తాడా అనిపిస్తుంది. సో కీప్ ఇట్ అప్ నరేష్, యూఆర్ మిక్సింగ్ ఇట్ అప్ బ్యూటిఫుల్లీ రీసెంట్లీ. అండ్ ఫారియా, వీ గో ఎ లాంగ్ వే వెన్ షీ వాజ్ అ కిడ్. యూ వోంట్ బిలీవ్, వీ యూస్ టు టాక్ అ లాట్ ఆన్ ద సెట్స్ ఆఫ్ బాహుబలి series, where we cast her in a very key role, and I felt she has a long way to go and she will become a star one day. And she had such a huge presence, and I don't know if she knows or I don't know if she remembers some of the compliments. I am so happy right from Jatiratnalu and all. So I felt I'm so glad that you were discovered, and you're doing well, and wishing you for many greater heights. Okay, Naresh, I thoroughly enjoyed, and I wish you a great success like Sudigadu, like one of those your biggest hits with Avakati Adako. It has all the vibes written all over it. So thank you. Thanks for having me here. All the best to the entire team. థ్యాంక్ యూ సో మచ్ దేవకట్ట గారు. May 3rd in theatres, ఆ ఒక్కటి అడక్కు. అండ్ అలాగే సాయి రోనంక్, హార్టీ వెల్కమ్ టు యూ. దేవకట్ట గారు, స్వాగతం మీకు. సారీ, మన విజయ్ కనకమేడల గారు, స్వాగతం. ఇక్కడున్నారు, ఎటో వెళ్ళినట్టున్నారు. ఓకే, వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం అనుకున్నాము. అండ్ అలాగే ఆర్ పిఆర్ఓస్ ఫర్ ద ఫిల్మ్ ఆర్ వంశీ శేఖర్. అండ్ నౌ లెట్స్ హియర్ ఫ్రమ్ హరితేజ. ఈరోజు ఆల్రెడీ మనము ట్రైలర్లో చూసాము క్యారెక్టర్ ఎలాంటిది ప్లే చేసింది అని. కొంచెం ఆ వైబ్ వచ్చేసింది. అంటే మా మ్యాట్రిమోనీకి కాస్త కాంపిటీషన్గా మీరు కూడా వస్తున్నట్టున్నారు. మేము పెట్టాం ఆ ఒకటి అడక్కు అని మ్యాట్రిమోనీ. మీరు మ్యాట్రిమోనీ ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ల ముందే పెట్టారు. అందులో ఫస్ట్ పెళ్ళయింది నాకే. ఎగ్జాక్ట్లీ. అది అంటే ఒకటే, మనం ఏదైనా బిజినెస్ పెడితే మనమే తినేసి అది దుంపనాశనం అయిపోవడం అంటారు చూసావా, అలా మనమే స్టార్ట్ చేసాం అనమాట. మొదటి ప్రేమ అదే మనిషితో పెళ్ళి. ఫీల్స్ వద్దంటావా? అంటే హౌ ఇట్ ఫీల్స్ ఇన్ జనరల్ ఇప్పుడు అలా రేర్ కదా. ఓ,
చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అడుగుతున్నావు, వైరల్ అయిపోతాం. మీరు కాంట్రవర్షియల్ అన్నారంటే వద్దులేండి. చెప్పండి సుమా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు మూవీలో చూశాను, క్యారెక్టర్ చాలా ఎక్కువ బాగా చేయలేదా? చాలా బాగా చేసావు. ఆ గ్యాప్ ఇచ్చాను కదా మధ్యలో. అది ఆ గ్యాప్లు కొంచెం కష్టంగా ఉంటాయి, చాలా అంటే అర్థం కాలేదు. అంటే పాప మా అబ్బాయికి సంబంధం ఏమైనా దొరికిందా, కుదిరిందా? ఒకటి అడక్కు, 3వ తారీఖు చూసుకోండి. ఓకే, దగ్గర దగ్గర ఒక 50 సంబంధాలైనా చూసారా అని. దూరంగా కూడా చూసాం. దూరం సంబంధాలు కూడా సెట్ అవ్వలేదా? దూరము దగ్గర మధ్యస్థంగా కూడా అవ్వట్లేదు. మీరు సినిమాలో చాలా పెళ్లి సంబంధాలు కుదిర్చారు కాబట్టి అక్కడ చూడండి, ఆ 3వ రోలో కూర్చున్నటువంటి టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, వైట్ టోపీ అబ్బాయి ఉన్నాడు. దాని మీద ఒక పూమా సింబల్ కూడా ఉంది. అతనికి సంబంధం, పెళ్లి సంబంధం. ఏంటి బాబు సమస్య ఏంటి నాన్న, ఎందుకు అవట్లే పెళ్ళి? సుమా గారు, అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి విపరీతంగా. డోంట్ గెట్ దేర్. అందుకని నేను అలాంటి సింపుల్ లైఫ్స్ కోరుకునేటువంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేశారు. చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అమ్మాయి పుట్టినందుకు నేను. ఎందుకంటే మనకు అలాంటి టెన్షన్స్ లేవు. బికాజ్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా రూలింగ్ గర్ల్ పవర్ లాగా అనిపిస్తోంది ఆల్రెడీ. అండ్ మెల్లమెల్లగా కథలు కూడా, తీసే కథలు, చేసే కథలు కూడా అలాగే ఉన్నాయి. ఆ మార్పే మాకు కావాలి. ఆ మార్పే మాకు కావాలి. వేరేవన్నీ మీరు చెప్పుకోండి. వేరే ఆల్రెడీ చాలా వరకు అన్నీ చెప్పారు. ఇంకా చెప్పాలి అని అంటే, మొదటి నుంచి చెప్పాలి అని అంటే టైం మధ్యలో చెప్పు. తెలుసు, వెనక నుంచి అంటుంటారు కదా, అందుకని అక్కడి నుంచి ఓకే. ఎనీవేస్, నేనైతే మాత్రం ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మొదలైనప్పుడు మంచి కథగా, మంచి క్యారెక్టర్గా మొదలైనా కూడా తర్వాత అది ఇంతింతై వటుడింతై అన్నట్టు మెల్లగా ఎదిగింది. కొంచెం ఆ సాంగ్ యాడ్ అవ్వడం, ఆ సాంగ్లో నేను ఎంజాయ్ చేశాను చాలా. ఎప్పుడు వస్తుంది అని చాలా ఎదురు చూశాను. అండ్ కమింగ్ టు నరేష్ గారు, వర్కింగ్ విత్ యూ ఇస్ నిజంగానే ఇట్స్ అ బ్లిస్ సార్. మీరు సెట్లో ఉంటే ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక వైబ్ వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో షూటింగ్, ఇది అందరూ చెప్తారు షూటింగ్కి వెళ్ళినట్టు కాదు, ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నింది అని. నాకైతే అలాగే ఉన్నింది. కామెడీ ఫస్ట్ థింగ్, అది నాకు చాలా ఇష్టమైన, నా బలం, నాకు ఇష్టం చేయడం. సో ఇందులో కూడా మళ్ళీ మంచి కామెడీ, ఆర్గానిక్ కామెడీ, నీట్ కామెడీ. ఈ సమ్మర్లో ఫ్యామిలీస్ అందరూ కలిసి, పిల్లలతో పాటు కలిసి చూసుకుని చేసే ఒక మంచి సినిమా 3వ తారీఖు మీ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి మా అందరినీ కోరుకుంటూ, ఈ షూటింగ్ సెట్లో నేను చాలా మందిని మీట్ అయ్యాను. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి, కమింగ్ టు ఫరియా, యు ఆర్ వండర్ఫుల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్ట్రెస్, వెరీ 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 టాలెంటెడ్ అండ్ లాంగ్ వే టు గో. గుడ్ లక్ టు యూ. అండ్ చాలామంది మంచి కమెడియన్స్, అంటే బాగా కామెడీ చేసేవాళ్ళు చాలా వరకు ఇందులో ఉన్నారు. మీ ట్రైలర్స్ చూశారు, టీజర్ చూశారు. నా పని అయితే తెల్లారితే పొద్దున్నే వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ దాకా వెళ్ళింది, రీచ్ ఎంత వెళ్ళింది, ఇదే. అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో మచ్. అండ్ విషింగ్ రాజీవ్ గారు వెరీ గుడ్ లక్. మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అవన్నీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ స్టేజ్ మీద మీరు కనిపించారు కాబట్టి సూర్య గారు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ. ఎందుకంటే ప్రతిసారి జస్ట్ షార్ట్ చేసిన ఫీలింగ్ కాకుండా మీతో ఇమోషన్లో ఇన్వాల్వ్ అయ్యి, అసలు యాక్టర్స్ ఏ టైమింగ్లో కట్ చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్. అంటే యూ సింక్ విత్ యాక్టర్స్, అది చాలా రేర్గా జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది మీతో వర్క్ చేయడం. అండ్ రాజాది రాజా సాంగ్లో నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ. ఓకే. అండ్ వన్స్ అగైన్ 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ హరి. వెళ్లే ముందు ఆ ఒక్కటి అడక్కు అని నీకు అనిపించేటువంటి ఆ క్వశ్చన్ ఏంటి? లిస్ట్ చాలా ఉంది. పర్లేదు, ఒకటి చెప్పు. అసలు అమ్మాయిలకు ఉంటాయి కదా ఏజ్, ఆర్ ఎంతమంది పిల్లలు, ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏజ్ అన్నావుగా, అందుకే మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. ఓకే. ఇలాంటివి బేసిక్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు,
కొన్ని ఉంటాయి అలాంటివి ఆ ఒక్కటి అడగండి అన్న ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టయితే ఏం చేస్తున్నారని, చేయకపోతే అదేంటండి మీకేం వర్క్ లేదా? ఏదైనా మన మనోభావాలు దెబ్బతీయకుండా పక్కన వాళ్ళు మాట్లాడితేనే మనకు హ్యాపీ కదా. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినేలా చేయాలి. అదే చేస్తున్నాం బేసిక్గా, ఇంకా ప్రస్తుతానికి అదే చేస్తున్నాం. అండ్ మల్లి గారు, సూపర్ మల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మల్లి గారు. గుడ్ లక్ టు యూ. సినిమా మీకు పెద్ద సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ ఐ డెంట్ ఫర్గెట్ ఎనీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే నాకు వాట్సాప్ చేసేసి, మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సక్సెస్ మీట్లో చెప్తారా? ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. లేదు, ఈ మధ్య మీరు ఇన్స్టాలోనే ఎక్కువ ఉంటున్నారు వాట్సాప్లో కన్నా. నేను చూస్తూ అంట ఎలా అవి వాట్ ఈస్ ద మూమెంట్. మొన్న అసలు ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ ఈవెంట్ వచ్చినా, ఏ స్పెషల్ డే వచ్చినా సుమా గారి రీల్ కంపల్సరీ. మీరు రాజీవ్ గారు మొన్న ఒకటి చేశారే, అదే చాలా చేసాం. ఆ బట్టలు ఇసిరేస్తూ ఇట్స్ హిలేరియస్. సుమా గారు ఇన్స్టాగ్రామ్లో కూడా థ్యాంక్ యూ. ఎవ్రీవేర్ ఎనీవేర్ గుడ్ లక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెఫినెట్లీ ఐ ఆల్రెడీ డిడ్. అది కాదు నేను చెప్పింది, ఆ అమ్మాయి అంతకుముందు చేసిన సినిమా పేరు అంటున్నా. Oh, not like, share and subscribe. That I see. Thank you so much everybody. Enjoyed a lot. Thank you so much. హరితేజ మైక్ ఇచ్చేసేళ్ళు మా యాంకరింగ్ చేసేద్దామనే. తీసుకో బాబు. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జయేష్ నరంగ్ గారు ఫ్రమ్ ఏషియన్ సినిమాస్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో జగదీష్ గారు ఫ్రమ్ సురేష్ మూవీస్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఏషియన్ ఫిల్మ్స్ నుంచి సునీల్ నారంగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునీల్ గారు. హలో, ఓకే, ఇది నా ఫస్ట్ టైం నేను మాట్లాడుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్ టు ద మూవీ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, ఆల్ ద బెస్ట్ టు నరేష్ సార్, ఫారియా మ్యామ్, టు ద ప్రొడ్యూసర్స్, టు ద డైరెక్టర్, అండ్ మే దిస్ మూవీ బి వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడ్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో నాసామి రంగా డైరెక్టర్ విజయ్ బిన్ని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేష్ గారు ఇంతకుముందు చేసినటువంటి 2 ఫిల్మ్ డైరెక్టర్స్, ఇద్దరికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏ విజయ్ గారు ముందు మాట్లాడతారు. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. బేసిక్గా నన్ను ఈరోజు ఇన్వైట్ చేశారు కాబట్టి వచ్చాను. ఇన్వైట్ చేయకపోయినా వచ్చేవాడిని, ఎందుకంటే చాలా స్పెషల్ అండ్ నా హార్ట్కి దగ్గర కావాల్సిన వాళ్ళందరూ ఈ ఫిలింలో ఉన్నారు. టు స్టార్ట్ విత్ మల్లి గారు. మల్లి గారు ఈ ఫిలిం చేయకముందు ఒక మ్యూజిక్ వీడియో షూట్ చేశారు దలేర్ మహేందీ గారితో. సో అప్పుడు నన్ను కొరియోగ్రాఫర్గా అప్రోచ్ అయినప్పుడు అక్కడ రాజీవ్ గారు పరిచయం అయ్యారు. సో రాజీవ్ గారు, సార్ ప్రొడ్యూసర్, ఇంత మంచి ప్రొడ్యూసర్లు నేను ఈ మధ్యకాలంలో చూడలేదు సార్, యూర్ సో స్వీట్. మీతో ఉన్న బాండింగ్తోనే వీ హ్యావ్ డన్ చోటా భీమ్ అండ్ మెనీ చేసాం ఆల్రెడీ. సో రాజీవ్ గారు, మీకు హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా ఐ విల్ ప్రే సార్. అండ్ అలాగే నాకు ఇష్టమైన డిఓపి సూర్య గారు విజువల్స్ అదరగొట్టేశారు, చూశారు కదా మీ విజువల్స్ ఎంత బాగున్నాయో. సో ఆయనకి థ్యాంక్ యూ సార్. అండ్ మై డార్లింగ్ భాను మాస్టర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. భాస్కర్ పట్ల గారు సార్, అండ్ రవి గారు సార్, మీ సపోర్టు నాకు ఇనీషియల్ డేస్ నుంచి ఎప్పుడు ఉంది సార్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మై డార్లింగ్ చోటా, థ్యాంక్ యూ డార్లింగ్. సో వీళ్ళందరి కోసం వచ్చానండి. బేసిక్గా ఈ మూవీలో స్టార్ట్ చేశాను ఒక చిన్న డాన్స్ సీక్వెన్స్ ఫరియా గారితో. దెన్ నాసామి రంగా ఫిలిం స్టార్ట్ అవ్వడం వల్ల నేను డైరెక్ట్ చేయడం వల్ల వెళ్ళిపోయాల్సి వచ్చింది. బట్ అప్పుడు వెళ్ళినప్పుడు ఈరోజు మెయిన్గా వచ్చిన రీజన్ ఏంటంటే మా అంజీ గురించి, అంటే మా నరేష్ గారి గురించి. సార్ ఆ సినిమాకి లేకపోతే నాకు మీరు ఎంత సపోర్ట్ చేశారు నాకు తెలుసు సార్. నౌ ఇట్స్ మై టైమ్ టు షో మై లవ్ టువర్డ్స్ యూ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, వేదిక కలిగించిన పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అంటే అందరూ కామన్ కూడా, అందరూ నా టెక్నీషియన్స్, నాకు తెలిసిన మిత్రులే ఉన్నారు. అబూర్ రవి గారు, అంటే రవి గారు ఉంటే ఎంత ధైర్యం ఉంటుందంటే ఏ కొత్త డైరెక్టర్కైనా కానీ, ఎలాంటి డైరెక్టర్కైనా కానీ. అంటే చాలా హ్యాపీగా, అంటే ఆయన ఇచ్చిన సీన్ని, ఆయన ఇచ్చిన మోడ్యులేషన్ని ఓన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి అలా షూట్ చేసేయచ్చు.
అంటే ఒక డైలాగ్స్ అనే కాదు, స్క్రిప్ట్లో కూడా ఆయన చాలా అంటే ఆయన ఇచ్చే క్లీన్ బెటర్మెంట్స్ అంటే చాలా మైల్యూట్ బెటర్మెంట్స్ ఎలా ఉంటాయంటే అది స్క్రీన్ మీద చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆయన చెప్తున్నప్పుడు కూడా ఒకసారి మనం కనెక్ట్ అయిపోయినా కానీ ఆయన నమ్మి వెళ్ళిపోతే చాలు. నా 2 సినిమాలు కూడా నాకు అలాగే నమ్మకం ఇచ్చారు సార్. మన జర్నీ అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఇది మనం చాలా ఈవెంట్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఇది నాకే బోర్ కొట్టేస్తుంది చెప్పడానికి. అలాగే ఎడిటర్ మా చోటకాయ ప్రసాద్, తన కట్ ఎంత షార్ప్గా ఉంటుందో కూడా చాలా సినిమాలు చూశారు. ఇంకా ఫన్ సినిమా అంటే ఇంకెంత ఫాస్ట్ పరిగెత్తించుంటాడో కూడా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ భాస్కర్ భట్ల అన్న, అదిరిపోయిందన్న సాంగ్. అంటే చాలా రోజుల తర్వాత నరేష్ గారికి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఒకటి, ఆ సాంగ్లో కూడా చాలా బాగున్నారు నరేష్ గారు. సూర్య చాలా బాగా చూపించావు. నేను నరేష్ గారిని చాలా సీరియస్ మూడ్లోనే చాలా డీగ్లామరైజ్ చూపిస్తే నేను మళ్ళీ నరేష్ గారిని చాలా అందంగా చూపించావు. ఆయనతో ఎలా ఉందంటే ఇప్పుడు ఆయనతో ఒక లవ్ స్టోరీ చేయాలనిపిస్తుంది నాకు, అంత బాగా చూపించావు నువ్వు. ఎందుకు తెలియదు కానీ రోజుకి చాలా అందంగా అయిపోతున్నారు. లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కలిసినప్పుడు కూడా చెప్పా, ఏం చేస్తున్నారండి ఇంత యంగ్ అయిపోతున్నారు, ఇంత స్మార్ట్ అవుతున్నారని. ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి సార్. అలాగే ప్రొడ్యూసర్ అంటే ఎంత ప్యాషనెట్ అంటే అండి నేను చూశాను. అంటే యాక్చువల్గా మా ఉగ్రంతో పాటు స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇది. మా షూట్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చి హీరో గారిని కలిసి స్క్రిప్ట్లో ఉన్న బెటర్మెంట్స్ దగ్గర నుంచి ఎలా చేద్దాం అలా చేద్దాం డిస్కస్ చేస్తుండేవాళ్ళు. సార్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం సార్. అనుకున్న బడ్జెట్ కన్నా చాలా పెరిగినా కానీ మీరు చాలా క్వాలిటీగా మీ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. డెఫినెట్గా క్వాలిటీ మిమ్మల్ని నిలబెడుతుందండి. ఆల్ ది బెస్ట్ అండి, మీకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫరియా గారు, చిట్టి నుంచి సినిమాలతో పేరు ఏదో చెప్పారు, ఆ పేరుతో మిమ్మల్ని అందరూ పిలవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్ నరేష్ గారికి చాలా బెస్ట్ పేరు అండి. ఇద్దరు చూస్తుంటే కనుక చాలా చాలా బాగున్నారు ఇద్దరు, సేమ్ హైట్. ఆ సాంగ్లో కూడా అంటే చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. డెఫినెట్గా మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. బాగానే మాట్లాడుతున్నా, అర్థం కావట్లేదు నాకు. చాలా బాగా మాట్లాడుతున్నారు విజయ్ గారు. లేదు చాలా బాగా చేసుకుంటాను. లేదంటే నాంది లాంటి సినిమాతో అల్లరి నరేష్ గారి కెరియర్లోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి నాంది పలికారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఉగ్రం, నాంది, వీటి తర్వాత మళ్ళీ నరేష్ గారిని ఇలాంటి ఒక జానర్లో చూస్తున్నారు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్లో మేము నరేష్ గారిని చూడాలనుకుంటూ ఉన్నాము. డెఫినెట్గా అండి. అలాగే మన డైరెక్టర్ మళ్ళీ దగ్గరకు వస్తే మళ్ళీ కూడా అంటే చాలా సినిమాలకి పనిచేసాడు, అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. తనని నమ్మి ఇచ్చిన బడ్జెట్కి తను ఒక క్వాలిటీ ఫిలిం తీశాడు. తను మాట్లాడుతుంటే తన టైమింగ్, కామెడీ టైమింగ్ అని తన స్మైల్లో తెలిసిపోతూ ఉంటుందండి. ఆ టైమింగ్ కూడా ఇందులో బాగా వర్క్. డెఫినెట్గా నువ్వు ఫ్యూచర్లో కామెడీ నుంచి కూడా నాలాంటి సీరియస్ సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఒకదానికే నువ్వు స్టిక్ అని అయిపోకు, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా నరేష్ గారు, మా హీరో గారు, నేను నాందితో ఈరోజు నిలబడ్డానంటే నేను నాంది అండి. నరేష్ గారు లేకపోతే నేను ఇంకా అంతకుముందు నేను 10 సంవత్సరాలు ఎలా కలబెట్టుకుని తిరిగాను అలాగే తిరిగేవాడిని. ఇక్కడ నిలబడి మీ ఫంక్షన్కి నేను మళ్ళీ గెస్ట్గా వచ్చి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలుకి అంటే చాలామంది నాంది ఉగ్రం తర్వాత చాలా నాకు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉంటారు, మా అల్లరి పక్కన పెట్టేసి నువ్వు సీరియస్ మూడ్లో తీసుకెళ్ళిపోతున్నావు, మా అల్లరి మాకు ఎప్పుడు బ్యాక్ వస్తానే. డెఫినెట్గా ఈ సినిమాతో అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్. డెఫినెట్గా సార్ మీరు కామెడీ సినిమాలు చేయండి, అలాగే మాలాంటి సీరియస్ సినిమాలు చేస్తే మాలాంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు సార్ మీకోసం కథలు రాసుకునే వాళ్ళు. డెఫినెట్గా అంటే నేను కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మన సుబ్బు కానీ ఇలాంటి అందరం కూడా మళ్ళీ కథలతో మీదగా రావాలి. కాబట్టి ఓన్లీ కామెడీ కాకుండా మా సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నరేష్ గారు డ్యాన్స్ చూసామండి, చాలా బాగా చేశారు. ఒక 10 years బ్యాక్ సుడిగా టైంలో ఎంత క్రేజ్తో చేశారు, అంత క్రేజ్తో చేశారు. సంథింగ్ ఆ సాంగ్ రఘు మాస్టర్ చేసినట్టు వైజాగ్ సాంగ్. అలాగే రాజాదిరాజ్ సాంగ్ కూడా మన బాను కూడా బాగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్ గారు అండ్ థ్యాంక్ యూ విజయపిని గారు. ఇప్పుడు ట్రైలర్ ఆఫ్ ఆ ఒక్కటి అడక్కు ఒకసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ది ట్రైలర్ ప్లీజ్. ఏ ఫ్లాట్? 407 సార్. ఏ ఫ్లాట్? 407 సార్. ఏముంది దాంట్లో? ఇది సీల్డ్ పీస్ సార్. తీసుకునే గనా కూడా సీల్డే. వెళ్ళు. రాజా రాజాధి రాజా మార్తాండ తేజ. మీకు తెలిసిన మంచి సంబంధాలు అంటే చెప్పండి, నా క్యాష్ ఫీలింగ్ కూడా లేదు. హ్యాపీ మ్యాట్రిమోనీకి ఒంటరిగా రండి, జంటగా వెళ్ళండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై ఏంటండి, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి సార్? జాబ్ చేసే అమ్మాయి అయితే బెటర్ అండి. ఇప్పుడున్న సొసైటీలో జాబ్ చేసే అమ్మాయిలు అయితే పర్ఫెక్ట్. కానీ మా అమ్మ నాన్నకి మాత్రం ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి. సో నాకు ఇంట్లో ఉండే అమ్మాయిని చూడండి. నాకు ఈ సంబంధం ఓకే. నా పిల్లనే పెళ్లి చేసుకుంటానంటావా? 2 పిల్లల తల్లిని నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? ఒక్క పెళ్లికి ఇంత తంతా? మరి అందుకేగా మాంగళ్యం తంతునైనా అన్నారు కానీ తొందరైనా అనలేదు. హాయ్,
నా పేరు సిద్ధి. చెప్పండి. మనం కలుద్దామా? ఈ అమ్మాయితో దేవుడు నీకు వరం ఇచ్చి పెళ్లి చేస్తాడు. నేను ఇప్పటి వరకు 200 పిల్లలు జయించాను. ఎందుకు? మీ పంతులు గారా? హాయ్. 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, డైవర్స్ తీసుకుంది. డైవర్సా? ఓ ఓ ఓ దట్స్ టూ ఫాస్ట్. ఫస్ట్ టైం బావగారు ఒకరిని రిజెక్ట్ చేశారట. ఏదైనా గుంట కరెక్ట్ అయితే మెడలో కట్టేద్దామని ఇదిగో పుస్తులతో వేసుకొని తిరుగుతానయ్యా. ఏడంట్రో ఇంత కరువులో ఉన్నాడు. ఓ పక్కన 49 సంబంధం చూసినా పెళ్ళి అవ్వక 50 సంబంధం సెట్ అవుతుందా లేదా నేను టెన్షన్ పెడుతుంటే పెళ్ళం యువర్ ఆనర్, నాదొక చిన్న రిక్వెస్ట్. మా లాంటి పెళ్లి కాని వాళ్ళకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. పెళ్ళెప్పుడు దొబ్బే వాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి ప్లీజ్. అమ్మో, పెళ్ళెప్పుడు అని అడిగితే కొత్త సెక్షన్ ఏదో పెట్టేసేలాగానే ఉన్నారండి బాబు. నిజంగానే ఇది చాలా ఫ్రస్ట్రేషన్తో కూడినటువంటి విషయం, చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేటువంటి విషయం. కాబట్టి ఈసారి ఎవరినైనా సరే మీరు పెళ్ళెప్పుడు అని అడిగితే జాగ్రత్త సుమా. జామీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జానీ లీవర్ గారు మనందరికీ సుపరిచితులు. ఆయన చేసేటువంటి కామెడీ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్స్తో కడుపుప్ప నవ్విస్తూ ఉంటారు. అలాంటిది వారి అమ్మాయి జేమీ ఇప్పుడు తెలుగు ఫిల్మ్స్లో డెబ్యూ చేస్తుంది. ఇన్ దిస్ మూవీ ఆ ఒకటి అడకు, విషింగ్ హర్ సూపర్ సక్సెస్. అండ్ ఆల్రెడీ షీస్ క్వైట్ పాపులర్ విత్ హర్ స్టాండప్ కామెడీ అండ్ ఫిల్మ్స్ ఇన్ హిందీ. ఇప్పుడు తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు, బేసికలీ జానీ లీవర్ గారు తెలుగు వాళ్ళు, జేమీ కూడా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఇక విందాం, కమాన్ స్టార్ట్. ఈరోజు ఇంగ్లీష్తో స్టార్ట్ చేయండి, పర్వాలేదు. స్లోలీ తెలుగులో వస్తా. ఏం పర్లేదు, అందరు తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ టుడే. దిస్ ఇస్ సచ్ అన్ ఎక్సైటింగ్ డే, సచ్ అ హ్యాపీ డే అండ్ సచ్ అ ప్రెషియస్ డే ఫర్ మీ. ఒక మాట చెప్పానా? చెప్పండి. చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేసిన మిర్రర్ ముందు ఒక లైన్, మీ అందరికీ నమస్కారం. ఇది 10 సార్లు ప్రాక్టీస్ చేసిన, దాని తర్వాత ఏం చెప్పాలో అది తెలియదు. బట్ ఐ ట్రై. This is my dream to have done one Telugu film in my life, and I'm so happy that I'm being launched in the Telugu industry with this film. Firstly, it's a comedy film, and as you know, I love comedy, and that is something that comes naturally to me. So I'm very excited. Thank you. Sabse pehle, thank you to Naresh Garu, because if someone's cast me in this film, then it's Naresh Garu. He spotted me, and ayane nannu ee cinemalo cast chesindru. And thank you to Malli Garu. He trained me, he guided me so well. Thank you to Surya sir. He just made me look so wonderful, and he guided me also. Thank you to Rajiv ji for being so hospitable, so warm, and taking care of me. It was my first time here, but I felt like home. So thank you to the entire team of Aakati Odaku. Thank you so much. జమి గారు, మీ నాన్నగారి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా ISI మార్కు మాకు అలా గుర్తుండిపోయాయి. మీరు కూడా అవి ఇన్స్టా రీల్స్లో మాకు కనిపిస్తా. క్యా బాత్ హై! అరే బావా, ये मत पूछो बाबा, छोटे बच्चे बड़े हो गए बाबा. సూపర్బ్, ఎక్సలెంట్. అంటే ఎగ్జాక్ట్లీ మీ నాన్నగారి క్యారికేచర్ని దింపేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ విషింగ్ యూ సూపర్ सक्सेस. Thank you so much. Thank you. एक बार. ओ गॉड यार, जब भी मैं जिधर भी जाती हूँ ये लोग फरा का बोलने के लिए स्टार्ट करते हैं यार. एक तो मुझे बहुत प्रॉब्लम है. बोलिए क्या है? ये इतना अच्छा पिक्चर बनाया, मुझे तो डायरेक्टर लिया नहीं, मल्ली सर ने सब कुछ कर लिया. फरा मैडम, आपका वो बिरयानी बहुत अच्छा है. आप हाँ, बिरयानी मैं खा के आई हूँ अच्छे से, तो अभी मुझे नींद आ रहा है, मैं जा रही हूँ. ओके चलो एंजॉय. థ్యాంక్ యూ. దట్ వాస్ ఫరా ఖాన్. థ్యాంక్ యూ సో మచ్ జేమి గారు, థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసి వెళ్తారుగా. ఓకే, సో లెట్స్ హ్యావ్ అవర్ డెబ్యూ ప్రొడ్యూసర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రాజీవ్ చిలక గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి చోటా భీమ్ అలాగే కృష్ణ లాంటి సిరీస్ని మనకి అందిస్తూ ఇప్పుడు తెలుగులో ఆ ఒకటి అడక్కు సినిమాని తీసుకొస్తున్నటువంటి రాజీవ్ గారు. ఓ మై గాడ్, గ్రీన్ గోల్డ్. సార్ థ్యాంక్ యూ.
బికాజ్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్స్ ఇస్ కామెడీ. ఈ కామెడీ అంటే ఆబ్వియస్లీ అందరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ సినిమా వచ్చిన 2-3 అవర్స్ స్టేజ్ మీద వచ్చినప్పుడు మర్చిపోవాలంటే కామెడీ ఉండాలని నా నమ్మకం. ఆబ్వియస్లీ ఫ్యాంటసీ, అడ్వెంచర్, యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఇవన్నీ కూడా మంచి జానర్స్, బట్ ఐ ఆల్వేస్ లవ్ టు గో అండ్ వాచ్ కామెడీ ఫిల్మ్స్ ఇన్ థియేటర్. సో థ్యాంక్ యూ నరేష్ గారు. దెన్ రవి గారు ఫర్ టేకింగ్ స్క్రిప్ట్ టు నెక్స్ట్ లెవెల్, స్టోరీ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ రవి గారు, బికాజ్ ఐ నో మీరు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అండ్ నాట్ ఓన్లీ యూ హెవ్ సపోర్టెడ్ అస్ త్రూ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ, బట్ ఎమోషనల్గా కూడా మా అందరికీ మీరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ రవి గారు. దెన్ స్టార్టెడ్ ద search for heroine, and of course we are very, very, very lucky to have someone as beautiful, as talented as Faria. Thank you. I mean, like, I've been a fan of you since I saw Jati Ratnalu and Chitti character. You've been outstanding, and you have done outstanding work in this film. And Ivala, I feel very happy that we have such a beautiful pair on screen, and the supporting cast. Naresh Garu again has chosen all this cast. I will not shy away in saying that, from Venal Kishore Garu to Jamie Garu to Hariteja Garu and a lot of people, he personally felt these are the people that we must get on to the stage. And the character andaru chaala baga chesaru. Then songs, of course, lyrics nunchi Bhaskar Bhatt Garu, and then Gopi Sundar Garu, outstanding work. And then దాన్ని ఈవెన్ బెటర్ చేశారు మన భాను మాస్టర్ గారు. అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు ఆల్సో ఫర్ సమ్ ఆఫ్ ది వర్క్. అండ్ విజయ్ గారు మీరు సినిమా తీయకుంటే నాకు భాను గారు కలిసేవాళ్ళు గారు. సో ఇన్ అ వే ఇట్స్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ సచ్ బ్యూటిఫుల్ పీపుల్ మీలాంటి వాళ్ళతో. అమిరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందు నుంచి ఈ సినిమాని బాగా నడిపించారు. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా ఇవాళ ఎంత బాగుంది అంటే lot of credit goes to DOP Surya Garu, and I think he's got a totally different eye. And starting lo, like everybody in the beginning మేము అరే చాలా టైం తీసుకుంటున్నారు అనిపించింది. బట్ వెన్ ద అవుట్పుట్ చూడంగానే అది టైం పట్టింది కానీ వర్త్. మా ఈపీ అక్షిత మన కాస్ట్ పెరిగిపోతుంది అని వస్తూ ఉంటుంది. దెన్ ఐ టెల్ అవుట్పుట్ చూసారా, దెన్ ఐ షో ద అవుట్పుట్, లుక్ ఎట్ ద అవుట్పుట్. ఈ అవుట్పుట్ బాగుంది కదా, ఓకే ఇస్ దిస్ అవర్ ఫస్ట్ ఫిలిం, మనం హార్ట్ నుంచి తీద్దాం. రిజల్ట్ గురించి ఎవరికి తెలియదు. ఇవాళ మనం హార్ట్ పెట్టి సినిమా తీయాలి, తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది ఎవరికి తెలియదు. సో ఐఎమ్ హ్యాపీ దాట్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్. దెన్ అఫ్ కోర్స్ ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు హెస్ డన్ అవుట్స్టాండింగ్ వర్క్. And again very fun person to hang out with, and he's done a fantastic job. Then direction team, Nandu Garu, Murli Garu, Akash and other people in the direction team have done again a fabulous job. Ippudu cinemalo front nunchi actors enta important, behind the camera kuda chaala important. And deentlo what I have learned through my first film debut, రైటింగ్ ఒకటి బౌండ్ స్క్రిప్ట్. రవి గారు ఫస్ట్ నుంచి నాకు చెప్తున్నారు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా వెళ్ళొద్దు అని. ఆ మిస్టేక్ చేసాం. అందరు కాస్ట్ ఎక్కువైంది అంటున్నారు. ఇందులో ఎవరి ఫాల్ట్ లేదు, నా ఫాల్టే. సో ఎందుకంటే మెయిన్గా మేము తొందరపడ్డాము, కొంచెం దూకాం. దెన్ వీ రియలైజ్ స్క్రిప్ట్ని ఇంకా బెటర్ చేయొచ్చు. అండ్ రవి గారు హ్యాస్ బిన్ డూ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, టుడే ద కామెడీ ఇన్ ద ఫిలిం, ఈ టీజర్ కానీ ప్రోమోస్ కానీ లిరికల్ వీడియోస్ కానీ ఇంత బాగా వచ్చింది రీజన్ నరేష్ గారు. నరేష్ గారు ఐ థింక్ మీరు ఓన్ స్క్రిప్ట్ కూడా రాయండి. ఐ వుడ్ సజెస్ట్, బికాస్ కామెడీలో మిమ్మల్ని మించి ఎవరు లేరండి. ఐఎమ్ టెలింగ్, బికాస్ మీరు ప్రొమో మీరే రాశారు యాక్చువల్లీ ఇన్ యువర్ విజన్. ప్యాన్ తీసుకొని ప్యాన్ ఇండియా ఐడియాస్ యువర్, దెన్ సో మెనీ ఆఫ్ ద ఐడియాస్ ఆర్ యువర్స్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ not just being a hero in the film, but being part of the film like a heart. So you've been outstanding. Then our tension man co-producer Bharat, టెన్షన్ ఫొటోస్ కూడా చూసుంటారు, వెనకాల టెన్షన్ పడుతూ ఉంటారు, నన్ను టెన్షన్ పెడుతూ ఉంటారు. నేనేమో రిలాక్స్ క్యాండిడేట్,
ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. బట్ భరత్ వెల్ డన్, గ్రేట్. I apologize to the ADs and other people on behalf of Bharat because he gets carried away. But his intention is good. So thank you everyone. Akshita, am I forgetting anybody else? Production department, most important. Suresh Garu, where are you? Suresh Garu, thank you so much. Then Suresh Garu, then Radha, and Nandu Garu is co-director, boss. Direction team kada. Then thank you all of you, production team. ముఖ్యంగా లైట్ మెన్. ఐ హ్యావ్ సీన్ హౌ ఫస్ట్లో ఫిలిం తీసినప్పుడు నాకు తెలియదు లైట్ వాళ్ళు ఎంత ఫిజికల్ హార్డ్ వర్క్ చేస్తారో. వెన్ ఐ సా ఐ రియలీ అప్రిషియేట్ లైటింగ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ద హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ ఈజ్ అమేజింగ్. అండ్ చోటాకయ్య గారు, ఆఫ్ కోర్స్ ఐ ఫర్గాట్ హిమ్ ఆల్మోస్ట్, లాస్ట్ ఎడిటర్ కాబట్టి లాస్ట్లోనే వచ్చాను. చోటాకయ్య గారు అవుట్ స్టాండింగ్ వర్క్ సార్. అండ్ నేను సినిమా రషెస్ ఫస్ట్లో చూశాను, మీరు కట్ చేశాక చూశాను. ఈ సినిమా ఎంత బాగుందంటే ఆఫ్ కోర్స్ మీ చేయబడ్డాకి థ్యాంక్ యూ సో మచ్ చోటాకే గారు. అండ్ అనిల్ భాను గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ బ్యూటిఫుల్ పోస్టర్స్. దెన్ ఫర్ ఆల్ ద స్పెషల్ యాక్టర్స్ ఇన్ ద సాంగ్, ఇప్పుడు కొంతసేపులో చూడబోతున్నారు సాంగ్, ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ a big thank you for being part of the film. And also for the special guests who have come, both the Vijay directors, thank you for coming. Chala mandi, lot of other people have come. My favorite young hero Ronak, thank you for coming. He's such a bright talent. I'm looking forward to seeing your upcoming film and very excited. And thank you to all the Vamshi Shekhar Garu team, Vamshi Shekhar team for doing such a brilliant promos. Adirayandi autos, buses meeda, railway stations, TV ads, manch front nunchi event baundi. Suma Garu, as always you're outstanding. Thank you. You're my neighbor. Thank you for giving. But today I'm so really much. outstanding. Yeah. And Satish Garu, thank you for coming on board. Where are you, Satish Garu? So, okay, sir. Okay, I think our Satish Garu has done a fabulous work in getting all this, because నాకు బిజినెస్ చేయడం, ఫిల్మ్ బిజినెస్ తెలియదు, అందుకని we got in Satish Garu, and from the front he has led it, all promotions, from distribution, everything. Then last but not the least, the Sunil Narang Garu, Jagdish Garu, Suresh Production, Suresh Babu Garu, Srinivas Garu from Suresh Production, all of you have been a great help. Thank you for supporting me, for being a first time production. And last few words from Shravan, of course, film marketing champion, thank you so much. And last but not the least, few words from my wife. Come on. అంటే జనరలీ వైఫ్స్ మైక్లో చెప్పరు, యా అవుట్ సైడ్ ఎంతైనా మనం చెప్తాం, కానీ యూ హ్యావ్ టు టేక్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మీ. అండ్ ప్లీజ్. ఎస్, అందరికీ నమస్కారం. అందరు ఇక్కడ వచ్చారు ఇవాళ టైం తీసుకొని మా కోసం. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ స్పీకింగ్ హియర్, కానీ మా ఆయన నాకు స్టేజ్ మీద రమ్మని అంత రెస్పెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఆయనకు తెలుసు లేకపోతే ఇంటికి వెళ్ళాక ఫుడ్ ఉండదని. అలా కాదక్క, నువ్వు చూస్తావు కదా. అదే అలా కాదు, అది నిజమని తెలుసు నాకు. యా, ఎలా చెప్పాలంటే చిలికా ప్రొడక్షన్స్ ఫస్ట్ తెలుగు మూవీ రాబోతోంది 3rd మేకి. ఆయనకి చాలా దగ్గర, అంటే సినిమా తీయాలి అని చాలా కోరికలు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఆయన ఐ థింక్ 20 years బ్యాక్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ యానిమేటెడ్ సూపర్ హీరో ఆఫ్ ఇండియా చోటా భీమ్ మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఆయనకి మన తెలుగు ఇండస్ట్రీలో ఏదో చేద్దామని ఉంది. ఇప్పుడే మీ అందరి సపోర్ట్తో, నరేష్ గారు, ఫరియా, మల్లి గారు, అందరి సపోర్ట్తో ఇంత పెద్ద స్టేజ్ మీద వచ్చారు. ఏదో సినిమా తీశారు, ట్రై చేశారు. మీ అందరి సినిమాకి, థియేటర్స్కి తప్పకుండా వెళ్ళాలి, మీ సపోర్ట్ చూపించాలి, అంతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Megha. And today we have our chief guest, Adavi Sesh, is also here.
ద గూఢచారి, ద డెకాయిట్. అడిశేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ఆ ఒక్కటి అడక్కు. థ్యాంక్ యూ రాజీవ్ గారు అండ్ థ్యాంక్ యూ మేఘా. యు ఆర్ సచ్ ఎ లవ్లీ కపుల్ అండ్ అన్ ఇన్స్పిరేషన్ టు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3వ తారీఖున థియేటర్స్లో విడుదలవుతుంది. Today's event is organized by UV Media Entertainment at your doorstep. Our PROs are Vamsi Shekhar and our alage music is on Sarigama. Okay, so BVS Ravi garni vedik మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రైటర్, డైరెక్టర్, యాక్టర్, అడపాదడప యాంకర్. ఏమంటే మీరు ఇన్నిసార్లు సెటైర్లు వేస్తే హీరో గారు మదర్ అంటారు. నేనా? పర్వాలేదండి, ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం. అందరికీ నమస్కారం. స్టేజ్ మీదకి రాకముందు అడవిశేషు ఇప్పుడే వచ్చాడు. అడవిశేషు రాకముందు నేను మిగతా కొంతమంది డైరెక్టర్స్ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అడవిశేషు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకొని వస్తాడు అంటే, ఏ టీషర్ట్ మీద ఏ బ్లేజర్ వేసుకొస్తాడు, ఇవాళ వైట్ టీషర్ట్ మీద బ్లాక్ వేసుకొస్తాడంటే చాలా అందమైన ఎక్స్చేంజ్ కాస్ట్యూమ్స్ అండ్ నైస్ షూస్ అడవిశేషు. అండ్ ముఖ్యంగా మాట్లాడాలి అంటే నేను అల్లరి నరేష్ గురించి మాట్లాడాలి. అల్లరి నరేష్ తెలుగు యాక్టర్ కాదు, ప్రతి తెలుగు ఇంట్లో కుర్రాళ్ళు లాంటి యాక్టర్. ప్రతి తెలుగు ఇంట్లో నరేష్ ఫ్యాన్ ఉండని ఇల్లు ఉండదు. అంత ఇష్టం నరేష్ అంటే అందరికీ. ఎందుకంటే నరేష్ సినిమాలు ఎంత ఆడినాయో, నరేష్ సినిమాల కంటే నరేష్ వీడియో క్లిప్స్ యూట్యూబ్లో అంత పెద్ద హిట్ అయి ఉంటాయి. ఎవరికి ఏ ఎమోషన్ వచ్చినా సరదాగా నవ్వుకోవడానికి నరేష్ సినిమాలు చూస్తుంటారు. మా వైఫ్, నేను చాలాసార్లు నరేష్ కూడా చెప్పాను, మై వైఫ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అల్లరి నరేష్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ నరేష్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ జాతిరత్నాలతో ఒక మంచి సక్సెస్. అందుకు అమ్మాయి కామెడీ టైమింగ్ చాలా బ్యూటిఫుల్ కామెడీ టైమింగ్ అమ్మాయిది. అలాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరోయిన్ ఫరియా అల్లరి నరేష్తో చేయటం డెఫినెట్గా చాలా మంచి టైమింగ్ ఉన్న కామెడీ వస్తుంది. అండ్ ట్రైలర్లో నేను 2-3 సార్లు చూశాను. ట్రైలర్ రిలీజ్ కాకముందు కూడా నాకు మన సతీష్ ఒకసారి చూపించాడు. ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ రిలీజ్కి కూడా ఒక వీడియో కట్ చేశారు. అండ్ దట్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, అన్నిటికంటే ముఖ్యంగా మా అబ్బూర్ రవి గారు ఉన్నారు ఇక్కడ. యు ఆల్ నో హౌ గ్రేట్ అండ్ రైటర్ హీఈస్. డైలాగుల్లో పదును ఒక పక్క అడవిశేష్ గారికి రాస్తుంటారు, ఒక పక్క అల్లరి నరేష్ గారికి రాస్తుంటారు. చాలామందికి తలరాతలు కూడా రాస్తూ ఉంటారు ఆయన, ఎంతోమంది డైరెక్టర్లకి. సో ఐఎమ్ షూర్ దిస్ ఫిలిం ఇస్ ఇన్ వెరీ గుడ్ సేఫ్ హ్యాండ్స్. అండ్ మళ్ళీ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. చాలా రోజులైన హరితేజ చూసి. హాయ్ కుసుమ. అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్. అండ్ భరత్ గారు నాకు ఫోన్ చేశారు నిన్న. హలో భరత్ గారు, ఐ థింక్ దిస్ ఫస్ట్ అటెంప్ట్ ఫర్ యూ మేక్ యూ డూ లాట్ మోర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ సినిమాలోని ఇంకొక సాంగ్ని రిలీజ్ చేసేటువంటి టైం వచ్చింది. బట్ బిఫోర్ దాట్ ఏంటంటే, కొంతమంది మనకి ఇచ్చినటువంటి సినిమాలు వాళ్ళు ఉన్నా లేకపోయినా తరతరాలు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాయి. అలాగే వారిని కూడా మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాము. అలాంటి డైరెక్టర్స్లో ఒకరు ది గ్రేట్ ఈవివి సత్యనారాయణ గారు. ఆ ఒకటి అడక్కు అనేటువంటి ఈ టైటిల్ అంతకుముందు మన ఈవివి గారి ఆ ఒకటి అడక్కు సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు. అలాగే జంబలకడి పంబడ, హలో బ్రదర్, ఈ సినిమాలు అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ రిమెంబరింగ్ ఈవివి గారు. లెట్స్ హ్యావ్ ద ఏవి ప్లీజ్. ఈవివి సత్యనారాయణ గారు. ఆయన పుట్టిన జిల్లా గోదావరి. సినీ పరిశ్రమలో పండించింది నవ్వుల సిరి. కోరుమామిడిలో పుట్టిన ఈదరం వీర వెంకట సత్యనారాయణ గారు ఎన్నో కష్టాల కోర్చి సినిమాను ప్రేమించి సినిమాతోనే చివరి నిమిషం వరకు గడిపారు. ఈవీవి సినిమా అంటే బోలెడు నవ్వులుంటాయి. గోదావరి వెటకారం, మమకారం కలిపి ఉంటాయి. విచిత్రమైన పాత్రలుంటాయి. మనసుకు హత్తుకునే సన్నివేశాలు నవ్విస్తూ ఏడిపిస్తూ కంటతడి పెట్టిస్తాయి. ఈవీవి గారి సినీ ప్రయాణం ఒక ఆదర్శం. ఎన్నో కష్టాల కోర్చి సహాయ దర్శకుడిగా జంధ్యాల గారి దగ్గర 8 ఏళ్లు శిష్యరికం తర్వాత తానొక దర్శకుడిగా మారారు. తొలి సినిమా చెవిలో పువ్వు నిరాశపరిచినా కూడా మూవీ మొఘల్ లెజెండ్ రామానాయుడు గారి కలయిక ఈవీవి గారి ఫ్యూచర్ ని
తెలుగు సినిమా ఫ్యూచర్ ని మార్చింది. ప్రేమ ఖైదీ సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఈవీవి గారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం నిన్ను పెళ్లి చేసుకుంటాను కాదు. పేదవాడి ప్రేమ పెళ్లి పందిరి వరకు నడవదు. ఒకవేళ బలవంతంగా నడిపించినా అక్షింతలు చల్లటానికి పెళ్లి మండపం వరకు నడిచి రావటానికి మా నాన్న కాళ్ళు లేవు, ఆశీర్వదించడానికి మీ నాన్న చేతులు రావు. తన గురువు గారి మార్గంలో మంచి కథను హాస్యంతో చెప్తే 10 కాలాలు నిలబడుతుంది అని నమ్మి అప్పుల అప్పారావు మూవీతో ప్రూవ్ చేశారు. ఆ సక్సెస్ తర్వాత ఈవీవి సినిమా అంటే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఆ ఒక్కటి అడక్కు, జంబలకడి పంబ లాంటి ఎన్నో సినిమాలతో ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అందించడంలో ఈవీవి గారు ఆల్వేస్ బెస్ట్. దర్శకుడిగా, రచయితగా ఈవీవి గారిది విభిన్నమైన శైలి. కామెడీ ఎంటర్టైనర్స్ తో పాటు స్టార్ హీరోస్ తో కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. నాగార్జున గారితో హలో బ్రదర్, ఎవరు నువ్వు? అచ్చు అలాగే ఉన్నావు. అవును, నువ్వు కూడా నాలాగే ఉన్నావు. వెంకటేష్ గారితో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం. బాలకృష్ణ గారితో గొప్పింటి అల్లుడు, చిరంజీవి గారితో అల్లుడా మజాకా. ఇలా యంగ్ హీరోస్ తోనే కాకుండా స్టార్ హీరోలతో కూడా మాస్ మూవీస్ లో తనదైన కామెడీ టచ్ తో సక్సెస్ అందుకున్నారు వర్సటైల్ డైరెక్టర్ ఈవీవి గారు. ఇక సీనియర్ హీరోస్ అయిన కృష్ణ గారితో తెలుగు వీర లేవరా, శోభన్ బాబు గారితో ఏవండి ఆవిడ వచ్చింది, కృష్ణంరాజు గారితో మా నాన్నకు పెళ్లి అంటూ సీనియర్స్ తో కూడా సక్సెస్ కొట్టిన ఘనత ఈవీవి గారిది. తన కామెడీ టేకింగ్ తో ప్రేక్షకుల ఆయుష్ పెంచడమే కాదు, ఆమె కన్యాదానం, తాళి, అమ్మో 1వ తారీఖు వంటి భావోద్వేగమైన సినిమాలతో కూడా ఘన విజయాలందుకున్న దర్శకుడు ఈవీవి గారు. దర్శక రచయితగానే కాకుండా నిర్మాతగా మారి చాలా బాగుంది సినిమాతో నిర్మాతగా కూడా తన స్టైల్ ని కంటిన్యూ చేశారు. ఎల్లప్పుడూ సినిమాతోనే కాలం గడిపేవారు. అందుకే తన 2 తనయులు కూడా సినిమా హీరోలుగా మారిపోయారు. తండ్రి డైరెక్షన్, 2 తనయుల యాక్షన్లో వచ్చిన అన్ని సినిమాలు నవ్వులు పూయించి కాసులు కురిపించాయి. మోడ్రన్ ఏజ్ లో కూడా కితకితలు, ఎవడిగోల వాడిది వంటి సినిమాలు 100 డేస్ ఆడాయంటే ఇది ఈవీవి గారి మ్యాజిక్ మాత్రమే. కామెడీ యాక్టర్స్ కు హీరో రేంజ్ పాపులారిటీ తెచ్చింది ఈవీవి గారు అనడంలో సందేహమే లేదు. హీరోలకు తన స్టైల్లో ఇమేజ్ మేకోవర్ ఇచ్చారు. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సూర్యవంశం చిత్రాన్ని హిందీలో మెగాస్టార్ అమితాబ్ గారితో రీమేక్ చేసి మరో బిగ్ హిట్ అందుకున్నారు ఈవీవి గారు. ఈవీవి అంటే ఒక సక్సెస్ ఫార్ములా. ఈవీవి అంటే నవ్వుల ఖజానా, కష్టే ఫలి అనడానికి నమూనా. దేవుడు తన ఆనందం కోసం మన ఈవీవి గారిని తీసుకుపోయినా కూడా మనం రిలాక్స్ అవ్వడానికి 50 సినిమాలకు పైగా ఇచ్చి వెళ్లిపోయారు. అంతేనా? అల్లరి నరేష్ రూపంలో తన నవ్వుల సేద్యాన్ని ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈవీవి సినిమా అంటే ఆరోగ్యం, ఆనందం అన్న హామీ ముందు ముందు కూడా ఉంటుంది అని నిరూపిస్తూ, ఈవీవి సార్, మీరు సృష్టించిన పాత్రలు, మీరు చూపించిన సక్సెస్ ఫార్ములాలన్నీ మాతోనే ఉన్నాయి సార్. సార్, we love you. వాట్ అన్ ఆసమ్ ఏవి, రిమెంబరింగ్ ఈవీవి సత్యనారాయణ గారు అండ్ వారి లెగసీని కంటిన్యూ చేస్తూ అల్లరి నరేష్ గారు కూడా మనల్ని అలాగే ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్స్తో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమాలోని ఇంకొక సాంగ్ని రిలీజ్ చేయడానికి శేష్ గారు నమస్కారం. బట్ బిఫోర్ దట్ ఒక క్వశ్చన్, మీ లైఫ్లో ఆ ఒక్కటి అడక్కు అని అనిపించే క్వశ్చన్ ఏంటి? పెళ్ళెప్పుడు? ఓకే, సో నేను అడిగేస్తాను అది. ఒకటి అడగని చెప్పాం కదా. ఓకే, సరే, ఏ క్వశ్చన్ అడగొచ్చు అయితే? సినిమా రిలీజ్ ఎప్పుడు? ఓకే, అయితే చెప్పండి. గూఢచారి 2 రిలీజ్ ఎప్పుడు? 2025లో. డెకాయిట్ రిలీజ్ ఎప్పుడు? 2025లో. ఓ మై గాడ్, మిమ్మల్ని నమ్ముకుంటే నా ప్రీ రిలీజ్లు ఏమవుతాయో అర్థం కావట్లేదు అసలు. ఓకే, ఎనీవే, ఇప్పుడు సినిమాలోని ఒక సాంగ్. ఏంజెల్. యు నో ఇట్, యూ హ్యావ్ టు సే ఇట్. నేను ఒక ఇమాజినరీ బటన్ నేను నొక్కుతున్నా. ఎస్, లాంచ్. లాంచ్ చేశారా? థ్యాంక్ యూ. రే, లాంచ్ చేశారా? వేయండి. రాజా రాజాధి రాజా మార్తాండ తేజ
అదిగో అందాల రోజా చూడు సిగ్గే మానేసి గుటకలు మింగేసి కనులు కులాసగా తెరిచేసి తను విల్లు ఎక్కు పెట్టిందో మరి గోల్డ్ మెడల్స్ వచ్చి పడతాయే. హే అదే కదా నా టెన్షన్, అమ్మో తాళి కట్టాక తేడా గాని వచ్చిందో. విల్లు విరగొట్టినట్టు నన్ను విరగొట్టేస్తది వద్దు పిల్ల వద్దు, బాణాలతో గుచ్చి గుచ్చి బాణమతి చేసేస్తది వద్దు అస్సలొద్దు. విల్లు విరగొట్టినట్టు నన్ను విరగొట్టేస్తది వద్దు పిల్ల వద్దు, బాణాలతో గుచ్చి గుచ్చి బాణమతి చేసేస్తది వద్దు అస్సలొద్దు. రాజా రాజాది రాజా మతాండ తేజ అదిగో అందాల రోజా. హలో, ఐఎమ్ శాలిని. ఈ పిల్లేమో డాక్టరు, కోడి కిలికినట్టుంటది తను రాసే లవ్ లెటరు. ఆ అమ్మాయి లాయరు, అవునంటే కాదంటూ వాదిస్తారు మేడం గారు. సరేలే కింద చూడు బీఈడి టీచర్, తనతో ఈ గొడవ నీకుండను మిస్సరు. చూసి రాతల్ని ఒప్పుకోరు టీచరు, దొంగ చూపులనే చూశానంటే టార్చరు. వద్దు 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 వీళ్ళ వద్దే వద్దు. రాజా రాజా రాజాది రాజా మతాండ తేజ అదిగో అందాల రోజా. గాలిలోన దీపంలా అయిపోద్ది సంసారం. సాఫ్ట్వేర్ ఈ మిస్ బెడ్రూమ్ కి ల్యాప్టాప్ తెస్తుంటది ఇంకేం సుఖం. తను మరి ఫేమస్ యూట్యూబర్ ఓకేనా, నువ్వు కూడా ఫేమస్ అయిపోవచ్చు సరేనా. లైఫ్ షేర్ అంటూ తినేస్తుంది బుర్రంతా, పెళ్ళై కానులే నొక్కిస్తుంది లైఫ్ అంతా. వద్దు 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 వీళ్ళ వద్దే వద్దు. యావరేజ్ బాపతంతా తెచ్చి నాకు వంట కట్టవద్దు అస్సలొద్దు. నా టేస్ట్ తగ్గ పిల్ల నేను వెతుక్కుంటానులే వద్దు చూపించొద్దు. సూపర్ జిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, కోర్ ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం తెలిసిపోయింది మనకి. కానీ బాబు ఇలాగైతే చాలా కష్టం. ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషన్స్ని టచ్ చేశారు. హరితేజ శాయశక్తులా కృషి చేసావు కానీ పెళ్ళైనట్టుగా కనిపించడం లేదే. యాంకర్స్లో చూడకపోయావా? యా ఎనీవే, దీని వెనకాల యాక్చువల్లీ ఈ కథ అనేది మా డైరెక్టర్ గారి బయోపిక్ అని వినికిడి. ఎస్, మల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ మల్లి అంకం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మే 3వ తారీఖున సినిమా విడుదలవుతోంది. విషింగ్ హిమ్ గ్రేట్ 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 సక్సెస్. మన వాళ్ళందరూ రైట్ సైడ్లో మాత్రమే కూర్చున్నారా? ఓకే. ఏమండి ఇది మీ బయోపిక్ అని విన్నాము. నాకు ఎర్లీగానే మ్యారేజ్ అయింది. నా ఫ్రెండ్స్ బయోపిక్. ఆహా, ఆ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇవాళ గెస్ట్లుగా వచ్చారా అండి? శేష్ గారు. శేషు అండి. ఓ మై గాడ్, శేష్ గారి బయోపిక్. ఇది వైరల్ అయిపోద్ది. ఓకే. గుడ్ ఈవినింగ్ అండి వాళ్ళకి. చిన్న టెన్షన్గా ఉంది, ఎవరినైనా మర్చిపోయారు కూడా ఏమనుకోవద్దు. ఫస్ట్ ఇక్కడికి విచ్చేసిన దేవకట్ట గారికి, సార్ ఎక్కడున్నారు సార్? మీ ప్రస్థానం సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే మా విజయ స్క్వేర్ వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
ఒకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి స్టార్ట్ చేసే ముందు. ఈవివి సత్యనారాయణ గారికి అండి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ జర్నీ అంటే ఈ సినిమా జర్నీ ఎలా జరిగిందో చెప్తాను నేను. ఈ జర్నీలో ముఖ్య పాత్ర పోషించింది అమిరాజ్ గారండి. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే నేను నరేష్ గారిని మీట్ అవ్వకుండా ఉండేవాడిని. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్. సార్ భాను మాస్టర్, మీ సాంగ్స్ చాలా 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 బాగా తీశారు, నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రఘు మాస్టర్, రాజు మాస్టర్ వాళ్ళు రాలేదు, థ్యాంక్స్. నెక్స్ట్ భాస్కర్ భట్ల గారండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు ఆయన. ఈ పాటలు చూస్తుంటే నా మీద చాలా ప్రేమ కనిపిస్తుందండి మీరు రాసిన విధానం చూసి. థ్యాంక్ యూ సార్. అలాగే రామజోగి శాస్త్రి గారు, ఆయన కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన కూడా ఒక సాంగ్ రాశారు, ఆయనకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ ఫ్లోలో నేను చాలా మర్చిపోతున్నానని ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ మర్చిపోతే మాత్రం ఏమనుకోవద్దు. మా ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ వర్క్ చాలా మీరు చూసుంటారు ఎంత బాగుందో. థ్యాంక్ యూ జేకే మూర్తి గారు. నెక్స్ట్ మా కెమెరా డిఓపి సూర్య. యాక్చువల్ మీ ఇద్దరం సెట్లో ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. చూసేవాళ్ళకి మాత్రం వీళ్ళిద్దరు ఏంట్రా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారు అని బయట చాలా టాక్ వినిపించేది. సార్ నేను ఇక్కడ చెప్తున్నాను, మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళు, కొట్టుకుంటాం తిట్టుకుంటాం ప్రొడక్ట్ కోసమే. థ్యాంక్ యూ సూర్య, ఇంత గొప్ప విజువల్స్ ఇచ్చినందుకు. నెక్స్ట్ నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, సురేష్ గారు వీళ్ళందరూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా అబ్బూరి రవి గారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేను కథ తీసుకెళ్ళినప్పుడు చాలా లీన్గా అంటే అంత గ్రిప్పింగ్గా లేదు. ఆయన నాతో పాటు కూర్చుని చాలా అంటే ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను నేను. అంటే కథ ట్రావెలింగ్ ఎలాగా ఏంటి అనే. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆయన సినిమాలే చెప్పేస్తూ ఉంటాయి, ఎందుకంటే బొమ్మరిల్లు, ఊపిరి ఇవన్నీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా ఆర్టిస్టులు హరితేజ గారు, థ్యాంక్ యూ అండి. కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు నిజంగా, చూస్తున్నారు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అందరికీ ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్. జేమి తనకి అంటే తను ఎలా వచ్చిందంటే ఒకరోజు నరేష్ గారు ఒక వెబ్ సిరీస్ చూపించారండి. చూపించి అంటే మేము తమ్ముడు భార్య కోసం ఎదుగుతూ ఉన్నాం, చూపించి ఎమ్మె ఎలా ఉంటుంది అన్నారు. అంటే చాలా చాలా ఆప్షన్స్ చూసాం, బట్ ఎమ్మె ఎలా ఉంటుంది అనే విషయం చూపించి చూడండి అన్నారు. చూసిన తర్వాత నాకు నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది. వెంటనే రాజీవ్ గారికి చెప్పాను నేను. చెప్తే ఆయన చాలా సింపుల్గా చెప్పారు, జానీ లివర్ డాక్టర్ ఆవిడి అని చెప్పి. నేను ఇంకా అయితే మర్చిపోవచ్చు, అవసరం మనం ట్రై చేయక్కర్లేదు అనుకున్నాను. కానీ మా రాజీవ్ గారికి బాలీవుడ్లో ఉన్న పలుకుబడితో తనని నాకు ఇచ్చారు. థ్యాంక్స్ రాజీవ్ గారు. జైమి థ్యాంక్స్. నెక్స్ట్ సారీ రోనక్, నేను ఇందాక చూడలేదు. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే సారీ. కల్పలత గారు మదర్, అంటే పుష్పలో అల్లు అర్జున్ గారికి మదరు, అలాగే నా హీరోకి మీరు మదరు. థ్యాంక్ యూ అండి. మా పాన్ ఇండియా మదర్ని తీసుకుని వచ్చాం మేము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఎవరు కనిపించట్లేదు, సారీ. మా డైరెక్షన్ టీం, సారీ అసలు వాళ్ళని మర్చిపోయాను నేను. యాక్చువల్ డైరెక్షన్ టీం అంటే సౌండ్ ఎఫెక్ట్స్ చూడండి అని చెప్తే వెళ్ళి సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి వచ్చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ సౌండ్ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఈ సీన్కి ఇలా ఉండాలి అని డిజైన్ చేసి ఇలా ప్రతి విషయంలో కాస్ట్యూమ్స్లో కానీ. నెక్స్ట్ ఇంకొకరు పేరు పేరున చెప్పాలి ఇప్పుడు నేను. నందు గారు, మురళీ గారు అండ్ ఆకాష్. ఒక్కసారి వీళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ పవన్ అండ్ మాధవ్, సురేష్ ప్లీజ్ కమ్. ఈశ్వర్, నేను నా టీంనే మర్చిపోతున్నాను ఇక్కడ ఉండి.
థ్యాంక్ యూ రవి గారు నాకు గుర్తు చేసినందుకు. వీళ్ళందరూ నా టీం సార్. వీళ్ళు లేకపోతే నిజంగా అంటే వీళ్ళది ఎంత హార్డ్ వర్క్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఈశ్వరు అంటే నాకు కొన్ని అంటే సీన్స్కి రెఫరెన్స్లు కానీ కావాలంటే ఆకాష్, కాస్ట్యూమ్స్ రిఫరెన్స్ కావాలంటే మన మాధవ్, సెట్లో మురళీ గారు, నందు గారు ప్లీజ్ కమ్. నందు గారు సార్, నందు గారు ప్లీజ్ సార్. ఆయన రావట్లేదు, ఆయన వెనకాల ఉండే నడిపిస్తూ ఉంటారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మాధవ్, సురేష్ అండ్ పవన్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ చోటకే ప్రసాద్. ఎందుకంటే నేను అంటే సెట్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కొత్త డైరెక్టర్ అనేటప్పటికి రియాక్షన్స్ అవి మర్చిపోతూ ఉంటాం. అలాంటి టైంలో నేను చెప్పాను, ప్రసాద్ నేనేమైనా మర్చిపోతుంటే నువ్వు అసలు ఏమీ అనుకోకుండా నాకు చెప్పే నువ్వు అని చెప్పంటే ప్రతి సీన్ ప్రతిరోజు తను చూసి, ఎందుకంటే ఒక షెడ్యూల్ అయితే కానీ చూడరు, అలాంటి డే అండ్ నైట్ తను చూసి లేదు మళ్ళీ ఇక్కడ ఇది కావాలి అది కావాలని చెప్పి థ్యాంక్ యూ ప్రసాద్. నెక్స్ట్ పర్యా నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను చిట్టి అనే క్యారెక్టరు జాతిరత్నాలు చూసినప్పుడు చాలా బాగుంది, చాలా బాగా చేసింది, కామెడీ కానీ ఇది కానీ అని అనుకున్నాను. తనవే నా సినిమాకి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు రావడం వల్ల నా సిద్ధి క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. థ్యాంక్ యూ నెక్స్ట్ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏదైనా ఉందంటే నాకు సన్నీగా పరిచయం శేషు, అడవి శేషు. అడవి శేషు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యి నా ఈవెంట్కి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ అందరికీ చెప్తూ ఉంటాను, నా ఫస్ట్ లవర్ ఎవరంటే నరేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డైరెక్టర్ అవ్వాలి అనుకుంటాం, కానీ ఆ అవకాశం రావడానికి చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. ఒక కథ చెప్పాలి, కథ చెప్పిన తర్వాత వాళ్ళు మెప్పించాలి. కొత్త డైరెక్టర్ అంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ నరేష్ గారు ఇప్పటివరకు 30+ కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సార్ మీరు ఇలాగే చేస్తూ ఉండాలి, మా లాంటి వాళ్ళకి మీరు అండగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ముందు వెనక అవుతున్నాను మా ప్రొడ్యూసర్ గారు. సారీ సార్. ప్రొడ్యూసర్ గారు కొత్త డైరెక్టర్ని నమ్మి పెడుతున్నారు. ఒకరోజు వెళ్ళి సార్ బడ్జెట్ ఏమైనా పెరుగుతుందా అని అడిగా. లేదే అన్నారు. నాకు తెలుస్తుంది బడ్జెట్ పెరుగుతున్న విషయం. ఒకటే చెప్పారు ఆయన, ఏమన్నారంటే బడ్జెట్ పెరగడం కాదు, నేను పెట్టిన బడ్జెట్ క్వాలిటీ కనిపించాలి, అది కనిపిస్తే చాలు అన్నారు. సార్ నేను కనిపించేటట్లు ప్లాన్ చేశాను, మీకు నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ స్పీచ్ స్టార్ట్ చేయడం కూడా ఒక సారీతోనే స్టార్ట్ చేశారు, ఎండ్ చేయడం కూడా ఒక సారీతోనే ఎండ్ చేశారు. అండ్ ఎస్, కాలాతీతం అయిపోతుంది, ఇక మన హీరోలు మాట్లాడేటువంటి టైం, మన ఫరియా గారు మాట్లాడేటువంటి టైం వచ్చింది. బట్ బిఫోర్ దాట్ అల్లరి నరేష్ గారు చేసినటువంటి ఇనీషియల్ సినిమాలోని క్యారెక్టర్స్ అన్నీ చూసి ఎస్ ఈ ఎంటర్టైన్మెంట్కి ఈయన కరెక్ట్గా సెట్ అవుతారు అనుకొని, ఆ తర్వాత నాంది లాంటి సినిమాలు, ఉగ్రం కూడా చూసి ఈయన ఈ క్యారెక్టర్కి కాదు ఏ క్యారెక్టర్కైనా సెట్ అవుతారు బికాస్ హీఈస్ అన్ యాక్టర్ అని నిరూపించుకున్నటువంటి నరేష్ గారి గురించి ఒక్కసారి లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. హీరోలు కదా, కొంచెం వెరైటీగా ఇంట్రడక్షన్ ఇద్దామని. నేను సింహాలు అంటోండి, దానికి నాకు ఒకటే తేడా, నాకు దురదొస్తే చేత్తో గోక్కుంటాను, అది కాలుతో గోక్కుంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులే. ఆ మెడకి తాడే మూలకొస్తుంది. అర్థం కాలేదు నా కొడుక్కి.
నేను చదువుకోలేదు. తీరమండి. ఎవరా నువ్వు? మనిషినయ్యా. తెలీదా? రావా చూసుకుందాం. హ్యాండ్కి హ్యాండ్, హెడ్కి హెడ్, దానికి అదే. దేనికి అది? ఐదు ముఖ్యం కాదు, ఆశయం ముఖ్యం. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా. టచ్ చేస్తే షాక్. ఏంటి లవ్వా? నేను ఇంతవరకు ఏ పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. చెప్పేస్తారు, మిమ్మల్ని మొదటి చూపులోనే లవ్ చేశానని, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకో డిసైడ్ అని చెప్పేస్తారు పాపం. కాఫీ కలుద్దామా? అయ్యో అలాంటివి ఏమి వద్దు. నాకు ఊర్లో ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. పైగా తనకు నేనంటే చాలా ఎక్కువ నమ్మకం. నేను తనకే ఫిక్స్ అయ్యాను. ఆ కుర్చీని మాట్లాడే ఆగలేసి దప్పికేసి ఇందమంటూ వచ్చాను, రావే రావే. రంగా ఏం చేస్తారు? చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. ఓ పక్కన 49 సంబంధాలు చూసినా పెళ్ళవక 50వ సంబంధం సెట్ అవుతుందా లేదా నేను టెన్షన్ పడుతుంటే పెద్ద పిల్లలు పెట్టిస్తున్నా. అల్లరి నరేష్ గారిని ఫుల్ అల్లరి చేస్తూ మనం మే 3వ తారీఖున థియేటర్స్లో చూడబోతున్నటువంటి ఈ సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి అతిథులకి మరొకసారి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ప్రొడ్యూసర్ రాజీవ్ గారు అండ్ వారి సతీమణి మేఘ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డైరెక్టర్ గారు మలయాంకం గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే డిఓపి సూర్య గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఈసారి మాట్లాడడానికి కాదు సూర్య గారు, సూర్య గారిని ఆహ్వానించేస్తున్నాము. అలాగే రైటర్ అబ్బూరి రవి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్ట్ డైరెక్టర్ జేకే మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పిఆర్ఎస్ వంశీశేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సారిగమ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ అయిన వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమిరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విజయ్ బిన్ని గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. భాను మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. జేమీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. అలాగే హరితేజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాయి రోనంక్, మన పాప్కార్న్ సినిమా హీరో సాయి రోనంక్కి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కల్పలత గారు అండ్ సంధ్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ co-producer Bharat Garu is already here. Yes. And yes, let me take the privilege of inviting the beautiful and the tallest heroine, ఫారియా అబ్దుల్లా గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. జాతి రత్నాలు సినిమాతో బోలెడంత క్రేజ్ని సంపాదించుకుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమాతో అందరి మనసుల్లోనూ లైక్, షేరు కొట్టించేసుకుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఫారియా ఆన్ May 3rd in theaters. సునీల్ నారంగ్ గారిని అలాగే జయేష్ నారంగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఈరోజు మనకి ఆ ఒక్కటి అడక్కు మన హీరో అల్లరి నరేష్ గారిని, ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి అడవి శేష్ గారిని ఇద్దరిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Rajiv Garu to please present a plant to Adavisesh Garu.
A group photo, please. విజయ్ కనకమేట్ల గారు టు ప్లీజ్. అలాగే సినిమాలో చేసినటువంటి వేరే యాక్టర్స్ ఎవరైనా ఉంటే వారిని కూడా ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు జాయిన్. వాజ్పేయి గారు టు ప్లీజ్ జాయిన్. అడవిశేష్ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్. సతీష్ గారు, బొట్టా సతీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మే 3 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఆ ఒక్కటి అడక్కు. అడిగేద్దాము ఆ రోజు మొత్తం డీటెయిల్డ్గా అడిగేద్దాము. అండ్ ఇప్పుడు భరత్ గారు, వుడ్ యూ లైక్ టు స్పీక్? భరత్ గారు. హలో, I really want to thank Naresh Garu, Faria, for a wonderful experience in this film, director Malli Garu, and of course, thank you so much for coming over, Shesh. And I want to take this opportunity to thank two families, my own Manjari, Nitya, Vivan, and my Green Gold family that's part of this film. Rajiv, you are the head of our family. Thank you so much. It's been a wonderful experience, and I really wish we embark on a journey that takes us to many, many more wonderful films through this banner, and I really wish we become a solid force in this industry. Thank you so much. గ్రీన్ గోల్డ్ మార్కెటింగ్ హెడ్ శ్రవణ్ కుప్పిలి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. అండ్ ఫరియా, హియర్ యు గో. థ్యాంక్ యూ సుమాక ఫర్ ఆల్వేస్ మెయింటైనింగ్ అ బ్యూటిఫుల్ వైబ్. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్కారం. హౌ ఆర్ యూ ఆల్? థ్యాంక్ యూ వచ్చినందుకు. మనం ఒక ఎక్సైటింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంకా అలవాటు అవ్వలేదు, ఇంకా ఫస్ట్ టైం లాగానే అనిపిస్తుంది. చలి పడుతుంది, లేకపోతే నర్వస్నెస్ ఉంది, అర్థమవుతలేదు. ఫస్ట్ అమ్మ, నాన్న, చెల్లి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఆబ్వియస్లీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు నా పక్కన నిలబడతారు. సో థ్యాంక్ యూ, బిగ్ బిగ్ థ్యాంక్ యూ. నా టీమ్కి, నా స్టాఫ్కి, నాతో పాటు పని చేసేది, నాకు సపోర్ట్ ఇచ్చింది అందరికీ థ్యాంక్ యూ, బిగ్ బిగ్ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, రాజీవ్ గారు అండ్ మేఘా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. మీరు ఎప్పుడు ఒక హార్ట్ వార్మింగ్ వైబ్ క్రియేట్ చేశారు. And adi, you know, it trickled down onto the whole cast and crew, and it shows how much meer quality paina enta focus chesaru adi kanipistundi. So you know, I feel very proud as an actor to be associated with this family.
భరత్, అక్షిత, ప్రొడక్షన్ నుంచి, డైరెక్షన్ టీం నుంచి అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్ యూ. మీరు జస్ట్ టెక్నికల్ సపోర్ట్ కాదు, మీరు కంపెనీగా, ఫ్రెండ్స్గా, ఫ్యామిలీ లాగా చూశారు. డైలాగ్స్తో పాటు సాంగ్స్తో యునో ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఎప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చారు. అండ్ యునో యూ బిన్ అ బ్రిలియంట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఐ డిడ్ దిస్ బ్లండర్ లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఐ థింక్ ఆ రోజు మర్చిపోయినా. అది కావాలని చేయలేదు, కానీ అలా ఆ హైప్లో, ఆ ఎనర్జీలో అలా అయిపోయింది. కానీ నరేష్ గారికి ఎంత పెద్ద థ్యాంక్ యూ చెప్తే అది తక్కువే. మీరు ఒక కో యాక్టర్ లాగా ఆబ్వియస్లీ సపోర్ట్ చేశారు, కానీ ఒక ఫ్రెండ్ దొరికింది మీకు నాకు మీలో సారీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినా. ఐ డోంట్ నో ఎందుకు అవుతుంది, కొంచెం స్లోగా మాట్లాడితే ఇంకా బెటర్ ఉంటుందేమో. నరేష్ గారు, మళ్ళీ రిపీట్ చేశారు, నరేష్ గారిలో ఒక ఫ్రెండ్ దొరికింది నాకు. అండ్ నేను చాలా చాలా గ్రేట్ఫుల్ దాని గురించి. అందరికీ థ్యాంక్ యూ. మన గెస్ట్స్ ఎవరు వచ్చారు ఈరోజు, శేష్, థ్యాంక్ యూ సో మచ్, బిగ్ థ్యాంక్స్ టు యూ. అండ్ దేవకట గారు and all our amazing cast, thank you so much for the beautiful addition and layers that you've added. You know, I'm super excited to see the wholesome film that we have created. And last but not the least, Malli garu, Surya garu, both of you are equivalent for me. I think Surya garu, I've not seen anyone like you ever. And Malli garu patience ni big, you know, like big. So and of course editor garu, Chota Prasad garu, Gopi garu, and if I'm missing anyone, I'm really sorry. బట్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. భాను మాస్టర్, సుందరం మాస్టర్, లవ్ యూ అండి. మీరు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నన్ను, అండ్ యూ మోటివేటెడ్ మీ టు డూ బెటర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఇంకా రఘు మాస్టర్ కూడా థ్యాంక్ యూ. అండ్ భాను విజయ్ గారు, ఎస్ థ్యాంక్ యూ. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద ఇంట్రో పీస్ అండి, మీరు చూస్తారు. And if I'm forgetting anyone, I apologize. But big thank you to everyone, and I'm super excited. మీరు చూస్తారు ఒకటి అడుగు 3rd May. Thank you everyone. నాకు నచ్చింది, ఇది బాగుంది. That's nice. Wow, I like the vibe. సో May 3rd కూడా ఇదే వైబ్ ఉండబోతుంది అని మీరు చెప్పేశారు. Definitely. సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. యాజ్ యూజువల్ లవ్లీ టు సీ యూ. అండ్ ఎస్, నరేష్ గారి సినిమాలోని ఒక పాటతో ఈ మైక్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది డిసైడ్ అవుతుంది. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్, వదిలేండి ఎందుకు. శేష్ గారు. హాయ్ గైస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్షిత. సో ఇంతకుముందు చెప్పినట్టున్నా బయట, బట్ నరేష్ గారితో నాకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. సో నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ రాజేష్ గారు, నరేష్ గారి బ్రదర్. అండ్ మా అన్నయ్య సాయి కిరణ్ అడ్వి వాళ్ళకి తెలిసిన ఆయన నరేష్ గారు. అండ్ మా అన్నయ్య ద్వారా ఐ వాజ్ యాక్చువల్లీ ట్రైన్ టు గెట్ నరేష్ గారు టు కమ్ టు మై ఫస్ట్ ఆడియో లాంచ్ అనమాట ఇండస్ట్రీలో. సో వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ విత్ హిమ్ టుడే. నా మైండ్లో నరేష్ గారు అంటే ఇట్స్ లైక్ ఇంట్లో మనిషి, ఇంట్లో పెద్దనే, ఇంట్లో సూపర్గా యాక్ట్ చేసే మనిషి, ఇంట్లో మనందరూ ఆయన హ్యాపీనెస్ కోరుకుంటాం చూడు. దట్స్ వాట్ హీ ఈజ్ టు మీ. ఎప్పుడు కలిసినా కూడా, మేము హార్డ్లీ కలుస్తాం కానీ ఎప్పుడు కలిసినా కూడా ఒక జెన్యున్ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ మా గురు అబ్బు రవి గారు. ఎందుకు అక్కడ దాక్కుంటారు మీరు? ఎందుకు అక్కడ దాక్కుంటారు తెలీదండి. హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై కెరీర్ అండి. ప్రతి ఆడియో లాంచ్ నుంచి చెప్తాను, బట్ నా కెరీర్ బ్యాక్ బోన్. మేము ఇద్దరం కలిసి 7 సినిమాలు చేసాము. అండ్ హోప్ఫుల్లీ రెస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్. సార్ మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనుకుంటే చెప్పండి. అండ్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇన్వైట్. మీరు పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో
with your iconic series and characters. Alane, as a producer and as a creator of new characters, film life lo kuda alane inspire cheyalani korukuntunnanu. Faria, you're an amazing dancer, an amazing actress, and most importantly, చాలా innocent గా అనిపించావు. ఫస్ట్ టైం కలిసాను, చాలా innocent గా అనిపించావు. అదే ఇన్నసెన్స్ మెయింటైన్ చేయి, ఇట్ విల్ టేక్ యూ అమేజింగ్ ప్లేసెస్. అంటే అమేజింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ మా అందరికన్నా కొంచెం హైట్ ఉన్నావు నువ్వు. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద నేను ఇలా చూడాల్సి వచ్చింది, మనమే 6'2", ఇలా చూడాల్సి వచ్చింది అనమాట. గర్వపడి గర్వపడి. సో మై బెస్ట్ విషెస్ టు డియర్ మల్లి. మా అన్నయ్య టీంలో హీ వర్క్డ్ యాజ్ ఫ్రెండ్, కో డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంలో. అండ్ నా పేరు ఇంకా సనీగా ఇంట్లో తెలిసినప్పుడు మళ్ళీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ నా బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, అందుకని ఇక్కడికి వచ్చాను. బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, బిగినింగ్ డేస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ May 3rd కుమ్మేద్దాం, నవ్వేసుకుందాం. కొంత డ్రామా కూడా ఉంటుంది కాబట్టి కొంత ఏడుద్దాం, చాలా నవ్వుకుందాం. ఏమంటారు? సీ యూ గైస్ దేర్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సేష్ ఫర్ కమింగ్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇప్పుడు నరేష్ గారికి. ఓకే అండి, అంత ఫార్మల్గా చెప్పండి. నరేష్ గారికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఈ స్టేజ్లో ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన ఉన్న రోజులు నాతోటి సినిమాలు చేసి హిట్లు ఇచ్చి నన్ను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ నాకు ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. సో అది బరువుగా, బాధ్యతగా రెండు ఫీల్ అవుతున్నాను. అని తప్పకుండా ఆ మంచి పేరు కాపాడుతానని డెఫినెట్గా మాటిస్తున్నాను అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అడిశేష్ గారికి, అలాగే రవి గారికి, విజయ్ కనకమాడల గారికి, విజయ్ బిన్ని గారికి, దేవకట్ట గారికి, వీళ్ళందరికీ పేరు పేరున స్వాగతం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 2 years ఆఫ్ లైఫ్ మొత్తం విజయ్ తోటి అయిపోయింది. ఒక విజయ్ బిన్ని, విజయ్ కనకమాడల గారు ఇద్దరు. ప్లీజ్ ఇద్దరు రండి. నేను సీరియస్ అంటే నరేష్ అంటే ఒక కామెడీ సినిమాలు అని అనుకున్నప్పుడు, కామెడీ సినిమా చేస్తే బిజినెస్ అయిపోతుంది మినిమం గ్యారంటీ అనుకున్న కాడి నుంచి వరుసగా ఫ్లాప్లు వస్తుంటే, ఆ టైంలో నేను చేద్దామని నేను క్రాస్ రోడ్స్లో నుంచినప్పుడు ఈయన కలిశారు నాకు, ఈ విజయ్ గారు. ఈయన వచ్చి, లేదండి మహర్షి చూశాను, మీరు కొంచెం కొత్తగా చేద్దాం, మేము మీతో సీరియస్ సినిమా చేద్దాం అనుకుని నన్ను, అంటే యాక్టర్గా నేను ఎంత నమ్ముకున్నా కూడా నన్ను నమ్మి డైరెక్టర్ కావాలి. సో ఆ నమ్మిన డైరెక్టర్ ఆయన. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సతీష్ గారు నాంది సినిమా నమ్మి చేయటం, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అప్పటి వరకు నా ఫ్లాప్ స్ట్రీక్ మళ్ళీ ఎండ్ పడి మళ్ళీ హిట్ స్ట్రీక్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ నా స్వామి రంగతోటి మళ్ళీ నాకు ఇంకో హిట్ ఇచ్చారు విజయ్ గారు. సో థ్యాంక్ యూ. విజయనామస్వరం అలాగైపోయింది నాకు 2 సంవత్సరాల నుంచి విజయ్ గారితో. సో థ్యాంక్ యూ విజయ్. ఇంకా ఈ సినిమాకి వస్తే ఈరోజు పెళ్లి కొడుకు యాక్చువల్లీ ఈయన. అంటే సినిమాలో నాకు పెళ్ళి అవ్వదు కానీ పెళ్లి కొడుకు అయితే ఇవాళ ఈయన. ఎందుకంటే ఈయన ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్గా నాకు తెలుసు అది ఎన్ని సంవత్సరాల నుంచి కలకని, అంటే ఈ స్టేజ్కి రావడానికి ఒక సినిమా చేసి ఎక్కిచ్చి రిలీజ్ అయ్యేదాకా చేయాలంటే చాలా టైం పడుతుంది, ప్రతి ఒక్కరికి అది కోరిక. సో ఐ థింక్ ఇట్స్ బిగ్ డే ఫర్ యూ మల్లి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను ఇప్పటివరకు చాలా డైరెక్టర్లతో చేశాను, ఇందాక చెప్పినట్టు ఇది 32వ డైరెక్టర్ నేను పరిచయం చేయటం. బట్ ఈ 32 మందిలో అంటే 31 మందిలో ఒక క్వాలిటీ చూశాను. రిలీజ్ ముందు రోజు టెన్షన్ పడుతూ ఉండేవారు. అసలు ఈయన టెన్షన్ పట్టుకోండి, ఇలా నవ్వుతుంటాడు. అసలు టెన్షన్ అనేది వర్డే తెలియదు ఈయనకి, ఆ డిక్షనరీ లేదనుకుంటా. సో బట్ అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్. అండ్ ఆయనకి అలాగే మంచి ప్రొడ్యూసర్, అంటే మన ఇండస్ట్రీకి చాలా ఒక మంచి ప్రొడ్యూసర్ రాజీవ్ గారు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. అండ్ ఇలాంటి సినిమా అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అండ్ ఆయన కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని బాగా డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళు ఇంకొక 10 సినిమాలు చేసి 10 మంది టెక్నీషియన్స్కి మళ్ళీ పని ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ కొత్త డైరెక్టర్స్కి ఇవ్వండి సార్ మళ్ళీ. అండ్ గోపి సుందర్ గారు హూస్ బీన్, ఇవాళ రాలేకపోయారు ఆయన. సో హీస్ బీన్ అ సపోర్ట్. అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఎప్పుడు కంప్లైంట్ వస్తూ ఉండేది ఈ మధ్యన, మీ సినిమాలో కొంచెం సాంగ్స్ బాగుంటలేదంటే, భయ్యా ఈ మధ్య సినిమాలు అన్ని మాంటే సాంగ్లు అయిపోయినాయి భయ్యా, దాంట్లో లవ్ సాంగ్లు ఎక్కడ ఉన్నాయంటే. బట్ ఈ సినిమాకి వచ్చినప్పుడు మంచి మెలోడీ, 4 సాంగ్స్ ఉంటే 4 మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ గోపి సుందర్ గారు. అలాగే మా అబ్బు రవి గారు, మాతో అంటే చోటా ప్రసాద్ గారు, మేము అందరూ ఆల్మోస్ట్ దాదాపు 5-6 సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలాగా వర్క్ చేస్తున్నాం. అండ్ భాను మాస్టర్, రాజు సుందర్ మాస్టర్, అలాగే విజయబిన్ని మాస్టర్, ఈ సినిమాలో సాంగ్ చేస్తున్న రఘు మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ భట్ల గారికి, అలాగే రామజోగ శాస్త్రి గారికి థ్యాంక్ యూ.
అండ్ ముఖ్యంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నందు గారికి, మురళి గారికి, వీళ్ళందరికీ. నందు గారు ఇస్ బీన్ లాస్ట్లో వచ్చి అంటే బట్ ఆయన ఆ ఫోర్స్ తోటి డ్రైవ్ చేసి మీ ఎంత ఫాస్ట్గా చేయగలిగాం అంత అంటే ఆయన వల్లే. సో థ్యాంక్ యూ నందు గారు. అండ్ ఇంకా మా లైక్ ఈవిడ గురించి నేను మర్చిపోయాను ఆ రోజు. నువ్వు చెప్పలేదని కాదు, నేను కూడా జనరల్గా మర్చిపోయాను ఆ రోజు. సో ఫరియా అంటే ఇందాక చాలామంది దేవా మాట్లాడుతూ ఇంకా హైట్స్కి వెళ్ళాలన్నాడు. హైట్స్కి వద్దు, ఇలాగే ఉండి ఈ హైట్లోనే ఉండి ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళు. అండ్ షీస్ ఫన్ టు వర్క్ విత్. అండ్ అంటే అమ్మాయి దగ్గర నాకు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే, షీ హాస్ అ వెరీ పెక్యులర్ కామెడీ టైమింగ్ ఉందండి. చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ షీ హాస్ అ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ హోప్ దిస్ మూవీ విల్ బీ ఎ సక్సెస్. అండ్ మన పేరు ఇంకా 2-3 సినిమాలు అలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. అండ్ జేమీ మై ఫేవరెట్. షీస్ బీన్ లైక్ అంటే ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్ మాత్రం ఎవరు చేస్తే బాగుంటుంది, నాకు ఒక యంగ్ వర్షన్ ఆఫ్ కోవే సర్ల గారు కావాలి అని మీ ఇద్దరు అనుకున్నాం. మీ డైరెక్టర్ గారు అనుకున్నప్పుడు ఒకసారి ఆవిడది సీరీస్ చూడటం జరిగింది. ఆ సినిమా ఆ సిరీస్ చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే బాగుంటుందని రాజు గారు చెప్పటం, వాళ్ళందరూ నచ్చటం. దాని తర్వాత వి వెంట్ అండ్ టచ్ విత్ హర్. అండ్ థ్యాంక్ యూ జేమీ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. అండ్ ఐ జెన్యూన్లీ విష్ టాలీవుడ్ విల్ ఆఫర్ యూ మచ్ మోర్. అండ్ ఇక్కడ ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళకుండా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుని ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఇంకా ఎవరన్నా మర్చిపోతే పేరున హరితేజ గారు, వాస్ ఫన్. హాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రోనక్. లక్ష్మణ్ థ్యాంక్ యూ. అండ్ హరితేజ గారు అండ్ మీ ఈ సినిమాలో బాగా అంటే మంచి ఫన్, ఆవిడ మంచి ఆర్టిస్ట్ అని తెలుసు, బట్ అది సూపర్ డాన్సర్. సో హ్యాడ్ రాజాది రాజా సాంగ్ చేసినప్పుడు వీ హ్యాడ్ అ బ్లాస్ట్. సో డెఫినెట్గా ఈ సినిమా అందరూ May 3 ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది. సో థియేటర్కి వచ్చి ఈ మండు వేసవిలో హ్యాపీగా 2 గంటలు మీ బాధలు మర్చిపోయి నవ్వుకోండి. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. పెళ్లి కాని వాళ్ళు చూడాలి, పెళ్ళి అయిన వాళ్ళు చూడాలి, పెళ్లి సంబంధాలు వెతికే వాళ్ళు చూడాలి. సో అందరూ ఈ సినిమాకి రండి. అండ్ డెఫినెట్గా దీంట్లో మేము ఎంత కామెడీ చేస్తున్నా కూడా నేను ఒక నాందిలో చెప్పాను, నాంది ఆడియో ఫంక్షన్ అప్పుడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు, నేను ఏ సినిమా చేసినా, కామెడీ సినిమా చేసినా, సీరియస్ సినిమా చేసినా దాంట్లో కంటెంట్ ఉండే సినిమా చేస్తానని. సో ఇది ఒక ఆర్గానిక్ కామెడీ, దాంట్లో ఒక చిన్న కంటెంట్. ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ అనే పేరు మీద మోసాలు ఏం జరుగుతున్నాయో అది కొంచెం అందరికీ తెలియజేయడానికి వన్ ఆఫ్ ద ఇదిగా తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ May 3 రండి థియేటర్స్కి, అందరూ సరదాగా నవ్వుకోండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు అండ్ కంప్లీట్ టీమ్కి సూపర్ సక్సెస్ రావాలని May 3 థియేటర్స్కి వెళ్ళి చూసేద్దాము. ఆ ఒక్కటి అడక్కు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ నైట్, శుభరాత్రి. థ్యాంక్ యూ. కొంచెం ఆగవే, మనసే చెప్పే మాటని పూర్తిగా వినరా. రాజా రాజాధి రాజా మార్తాండ తేజ, అదిగో అందాల రోజా. చూడు సిగ్గే మానేసి, కుటకలు మింగేసి, కన్నులు కులాసగా తెరిచేసి, తను విల్లు ఎక్కు పెట్టిందో మరి గోల్డ్ మెడల్స్ వచ్చి పడతాయే. హే అదే కదా